కాలం ఏదైనా మనం దేవుని సన్నిధికి రావడం చాలా ప్రాముఖ్యం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మనం చాలాసార్లు పరిస్థితులను బట్టి మనం భక్తిని ట్యూన్ చేసుకుంటూ ఉంటాం. ఎండ ఎక్కువ ఉంది వద్దు, వర్షం ఎక్కువ ఉంది వద్దు అని. చాలాసార్లు అలా కాదు. ఏ సమయంలో దేవుడు అది జరగాలని నిశ్చయించాడు. మన భక్తి జీవితాలు కూడా అలా ఉండాలి. ఆదివారం పరిశుద్ధ దినం, ఆదివారం ప్రభు దినం కాబట్టి ఏమైనా కానీ ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి అన్న తీర్మానం మనం చేసుకోవాలి. తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానాన్ని మన జీవితంలో తూచా తప్పకుండా పాటించాలి. ఆమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది, రైట్ కదా. 18 సంవత్సరాల్లో ఆమె సమాజ మందిరానికి వెళ్ళడం మానుకోలేదు. ఒక దినాన యేసై ఉన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆమె ఆ దినాన సమాజ మందిరానికి చాలా కాలం నుంచి వెళ్తున్నాను కదా, ఏముందిలే ఈ వారం వెళ్ళకపోతే బహుశా అనుకుని ఉంటే ఆ వారం ఆమె ఎవరిని మిస్ అయిపోయేది కదా, యేసైని మిస్ అయిపోయేది. ఆ వారం కూడా వచ్చింది, ప్రభు ఉన్నాడు. నిజమే, తెలీదు ఏ వారం ప్రభు మనతో ఏది మాట్లాడతాడో. మేబీ ఒక్కొక్కసారి మన జీవితంలో ఏం మిస్ అయిపోతాం కూడా తెలియదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏది మిస్ అవ్వకూడదు. ప్రభు ఉన్నాడు, ఆమెను పిలిచాడు, ఆమె మీద చేతులు ఉంచాడు, ఆమె స్ట్రైట్గా నిలబడింది. చాలాసార్లు మన జీవితంలో మనల్ని చాలా సమస్యలు వంచేశాయి, తల పైకి ఎత్తకుండా చేశాయి. తెలీదు దేవుడు ఏ సమయంలో మనతో మాట్లాడి షుడ్ బి స్ట్రైటన్, మన జీవితాలను ఆయన నిలబెట్టగలడు ఆయన. అందుకే పౌలు చెప్తాడు, పడగొట్టడానికి కాక మిమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు మమ్మల్ని పెట్టాడని. దేవుని యొక్క వాక్యం మనల్ని పడగొట్టదు, నిలబెడుతుంది. కాబట్టి దేవుని సమయం దేవుందే, మన సమయం మందే. దేవుని సమయాన్ని మానవుడు ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. ఇది బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని సమయం దేవునికే ఇద్దాం. ఎందుకంటే దానిలో మనకి ఆశీర్వాదం ఉంది, దానిలో మనకు దీవెనలు ఉన్నాయి, దానిలో మనకు శ్రేష్టత ఉంది. కాబట్టి మన జీవితాల్లో నిలబెట్టే శక్తి మనుషుల మాటల్లో లేదు, ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి నువ్వెంత సమయమైనా ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా మన జీవితంలో శ్రేష్టతను పొందుకుంటాం. ఇటు దినాన నేను ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బహుశా మీరు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో అది పక్షి అనాలి, ఆ పక్షి మనకి కనిపించదు. బహుశా మీరందరూ కూడా ఫోటోల్లోనే చూస్తూ ఉంటారు. దాన్ని తెలివి లేని నిప్పుకోడి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏం లేదంట, దానికి ఏమి లేదు. అయితే విచిత్రం ఏంటంటే భూమి మీద ఉన్న పక్షులన్నిటికన్నా దాదాపు పెద్దది ఇదే. అన్ని పక్షుల కన్నా పెద్దది ఇదే తెలుసా. దాదాపు భూమి మీద నుంచి 8 నుంచి 9 అడుగులు ఎత్తుంటుందంట. ఇంత పక్షిని ఎప్పుడన్నా చూసారా మీరు? కదా, మనల్ని పిచ్చుకుని కాకులను చూసి మనకి ఇంకా కొంచెం పెద్దగా పక్షి కనిపిస్తే మనకు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పటికి నేటి కాలానికి భూమి మీద ఉన్న అతి పెద్ద పక్షులలో నిప్పుకోడి, దీన్ని నిప్పుకోడి అంటారు. ఆస్ట్రిచ్ అంటే బహుశా మీ అందరికీ అర్థం అవుతుందేమో. ఆస్ట్రిచ్ ఇది చాలా చాలా పెద్దది. అంటే మనిషి ఎంత ఎత్తుంటాడు? సహజంగా 6 ఉంటాడు, తర్వాత ఇంకా 6.5 ఉంటాడు. 7 ఉన్న వ్యక్తిని కూడా మనం పైకి కళ్ళు పెట్టి చూడాలి. 7 అడుగులు ఉన్న వ్యక్తిని కూడా. దాదాపు ఇది 8 అడుగులు ఎత్తుంటుంది. అంటే మనిషి కన్నా చాలా ఎక్కువ ఎత్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మెడే దాదాపు 1.5 అడుగులు ఉంటుంది మెడ. అంటే చూడండి ఎంత పెద్ద కోడో ఇది. దీన్ని ఏమన్నారంటే నిప్పు కోడి అన్నారు. అంటే నిప్పులు వస్తాయి అని కాదు కదా, అసలు నిప్పులే లేవు దానిలో, అంత బూడిదే వాక్యంలో చూస్తే. ఇప్పుడు అంత పెద్ద కోడికి ఏం లేదంట, అందరూ చెప్పండి ఏం లేదు. మన బ్యాచ్ అది కూడా. మనం చాలాసార్లు ఇలా మాట్లాడుతూ ఉంటాం, వీడు ఎదిగాడు కానీ వీడికేం లేదు, జ్ఞానం లేదు అని. చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉంటాం. ఇది యోబు రాస్తూ ఉన్నాడు. నిజంగా నేను యోబు గ్రంథాన్ని గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను, మీరు ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలంటే, లేదా మీరు మంచి ఒక జువాలజిస్ట్, మీరు ఒక మంచి జంతు శాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళు అవ్వాలంటే, లేదా మీరు ఒక మంచి ఇకాలజిస్ట్ అంటే పర్యావరణాన్ని గురించి తెలుసుకునే వాళ్ళు అవ్వాలంటే, వీటన్నిటికి కదా మీరు ఒక మంచి వేదాంత విద్యను అభ్యసించే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓపెన్ యువర్ బైబిల్, గో టు ద బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథానికి వెళ్ళండి, యోబు గ్రంథాన్ని చదవండి. మీకు ఎంతెంతో జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు కదా. మనకి సార్ ఐజాక్ న్యూటన్ కావచ్చు,
కోపెర్నికస్ కావచ్చు, జాన్ గ్రెగర్ మెండల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యోబు గ్రంథం నుంచి వెలిసిన శాస్త్రవేత్తలే కదా. భూమి గుండ్రంగా ఉంది అని మొట్టమొదట చెప్పిన, నేనంటాను శాస్త్రవేత్త కన్నా ఎక్కువ యోబే చెప్పాడు భూమి గుండ్రంగా ఉందని. దాని తర్వాత 1400 సంవత్సరాల దాకా భూమి బల్లపరుపుగా ఉందని రకరకాల వాదనలు గెలీలియో తర్వాత చెప్పగలిగాడు భూమి గుండ్రంగా. టెలిస్కోప్ను కనిపెట్టిన తర్వాత ఈ టెలిస్కోపులు ఇవన్నీ, హబుల్ టెలిస్కోపులు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే సృష్టిని కలుగజేసిన దేవుడు తన సృష్టి రహస్యాలు తన బిడ్డలకు చెప్పగలుగుతాడు. అంటాడు, నేను చేయబోనది నేను అబ్రహాముకు చెప్పకుండా చెప్పకుండా దాచేవాడు కాదు, దాస్తే ఆయన ప్రభు అయ్యేవాడు కాదు. తన బిడ్డలకు ఆయన విసిదపరుస్తాడు. నేటి దినాన ప్రపంచంలో ఎన్నెన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి, వాటన్నిటికీ బైబిల్ గ్రంథం జవాబు. మరి ముఖ్యంగా శాస్త్రంలో తెలియని ఎన్నెన్నో ప్రశ్నలు కదా, జ్ఞానానికి అందని ఎన్నెన్నో ప్రశ్నలు, అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. రీసెంట్గా ఒక వ్యక్తి చనిపోయాడు, మనందరికీ తెలుసు. చాలా కాలం మంచంలో ఉండి ఆయన చనిపోయాడు. ఆయన ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, బ్లాక్ హోల్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ హోల్స్ ఎప్పుడైనా భూమికి ప్రమాదంగా ఉంటాయని. ఆ బ్లాక్ హోల్స్ గురించి ఎప్పుడు క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాలకు ముందు యోబు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి దినాన మనుషులకి జ్ఞానం లేదు, మనుషులకు తెలివి లేదు, మనుషులకు వివేచన లేదు. నేను జ్ఞాపకం చేస్తున్న ఈ తెలివి, ఈ వివేచన లోకానికి సంబంధించింది కాదు. మనం స్కూల్కి వెళ్తే జ్ఞానం వస్తుంది, కాలేజీలకు వెళ్తే జ్ఞానం వస్తుంది, ప్రొఫెషనల్ స్టడీకి వెళ్తే జ్ఞానం వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ జ్ఞానం కాదు. దేవుని యొక్క జ్ఞానం ఏం చెప్తుందంటే, నీవు పరలోకానికి వెళ్ళే జ్ఞానం కావాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యవనుడు పరిగెత్తుకుంటా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అన్నాడు, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బోధకుడా, నేనేం చేయాలి పరలోక రాజ్యాన్ని పొందడానికి? మేబీ అతడు చాలా జ్ఞానం కలిగిన వాడై ఉండాలి కదా, ఎందుకంటే అతడు అధికారి. దాదాపు అతని యొక్క స్థాయి ఏంటంటే, నేటి దినాన మేబీ ఒక ఐఏఎస్ అధికారి అయితేనే అన్ని పరగణాలకు, అన్ని జిల్లాలకు అధికారి అయి ఉండాలి. అంటే అతడు చాలా జ్ఞానవంతుడు తెలియలేదు పరలోక రాజ్యం ఎలా చేయాలో. నేటి దినాన చాలామందికి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత భూలోకంలో ఎంత పరపతి ఉన్నా దేవునికి సంబంధించిన జ్ఞానం లేదు. అందుకే దేవుడు హోషేయ గ్రంథానికి అంటున్నాడు, అయ్యోయ్యో నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అని. అందుకే ఈరోజు లోకంలో లేనిది నీ దగ్గర ఉన్నది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకే నీలో ఉన్న వాక్యాన్ని పంచిపెట్టాలి. నీలో ఉన్న వాక్యాన్ని నువ్వెంత దూరం పంచిపెట్టగలిగితే అంత మంచిది. కాబట్టి ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, తెలివి లేని నిప్పుకోడి. నేను ఇది చాలా దీని గురించి చాలా చదివాను, అంటే ఆల్మోస్ట్ అలా అంతా చదివినట్టే ఒక రకంగా. గత నెల నుంచి నేను దీని గురించి అసలు డీటెయిల్గా దీని సంగతి ఎందుకు తెలుద్దామని చదివాను. ఎందుకంటే యోబు రాశాడు కాబట్టి. ఇది సాధారణమైంది కాదు. ఇంత పెద్ద పక్షికి జ్ఞానం ఎందుకు లేదు? దీని నైజం ఏంటి అసలు? ఇది ఎక్కడ పుట్టింది? ఎందుకు అంత జ్ఞానం లేకుండా ఉంది? నిజంగానే జ్ఞానం లేకుండానే ఉందనిపించింది. ఎందుకు తెలుసా? శరీరం ఏమో చాలా పెద్దది, దాని మెడ ఏమో చాలా, దాని మెడ పైన ఉన్న తల ఇంకా చిన్నదంటే దాని బ్రెయిన్ ఎంత ఉండాలి? ఏంటి, ఎవరు మాట్లాడలేదు? మనం కూడా అప్పుడప్పుడు అంటాం, వీడికి బ్రెయిన్ ఏడుంది, ఉంటుందా అసలు? అలా అంటారంటే ఏంటి తక్కువ? నేను అంటాను, అన్ని తక్కువే, మనకి అన్ని తక్కువ. ఒక ఆశ్చర్యకర విషయం తెలుసా? నాకు చాలా ఆశ్చర్యమైంది. దీనికి బ్రెయిన్ చాలా తక్కువ, అందుకే తెలివి లేదు. దానికి కడుపు చాలా పెద్దదంట. అందుకే ఇది మోస్ట్ రెలవెంట్, మనకి చాలా దగ్గర సంబంధం. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? దీనికి బ్రెయిన్ చాలా తక్కువ, కానీ దానికి మీకు మన స్టమక్స్ ఎన్ని ఉంటాయి, మనకి లోన జీర్ణాశయాలు ఎన్ని ఉంటాయి? మీకు ఎన్ని ఉన్నాయమ్మా? మాట్లాడండి. ఏంటి, ఎవరు మాట్లాడట్లేదు? ఉంది ఒకటే, కానీ ఒకదానికి తగ్గట్టు మేము తినమంటారు. నాకు ఆ సంగతి తెలుసు. మొత్తానికి ఉంది ఒకటే, అవునా కాదా? ఒకటా రెండా ఉంది? ఒకటే ఉంది, రెండు లేవు. కానీ దీనికి వచ్చిన సమస్య ఏంటంటే 3 స్టమక్లు ఉన్నాయి దీనికి. ఎన్ని ఉన్నాయి? ఏంటి, ఎవరు పలకట్లేదు? మనమే. ఇప్పుడు మనం ఏమైనా పెట్టుకోవాలంటే మన పక్కన పేరు, మీ పేరు తెలుగులో పెట్టుకోవడం బాగలేదు, కానీ నిప్పుకోడి ఇంగ్లీష్లో పెట్టుకోండి. మీ పేరు పక్కన ఆస్ట్రిచ్ అని చేర్చుకోండి. ఎందుకంటే దాని లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. అందుకే లుక్, యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథంలో దీని గురించి ఏం రాయబడిందో మనం కొన్ని విషయాలు చూద్దాం. 39వ అధ్యాయం యోబు గ్రంథం 13 నుంచి రాస్తున్నాడు. 13 నుంచి స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తూ ఉంది. 17 దాకా ఈ నిప్పుకోడు గురించి రాస్తున్నాడు యోబు.
శ్రద్ధగా వాక్యం మీద దృష్టి పెడదాం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును. ఆహా, దీనికి ఏమొచ్చిందంట? పాపం సంతోషం, కానీ ఒక విషయం తెలియదు దానికి. ఏం లేదు దానికి? జ్ఞానం లేదు. నో బ్రెయిన్ ఎట్ ఆల్. దానికి జ్ఞానం లేదు, కానీ దానికి సంతోషం ఉంది. ఆ సంతోషంతో ఏం చేసిందంట? రెక్కల నాడించును. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున, దానికి రెక్కలు మంచి స్ట్రాంగ్ తెలుసా? అదంట రెక్కలు చాపితే 2 మీటర్ల దాకా వస్తాయి. 2 మీటర్ల దాకా వస్తాయి రెక్కలు. ఆ వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యత గలదిగా ఉన్నదా? మీరు అనుకుంటున్నట్టుగా దానికి రెక్కలు ఉన్నాయి, అది ఆడిస్తుంది అని దాన్ని చూస్తే చాలా కూల్గా, కామ్గా, బ్రెయిన్ లేనట్టుంది. కానీ టు డేంజర్. అది వాత్సల్యతగా అంటే కనికరం కలిగినదిగా, దయ కలిగినదిగా అలా మీకేమన్నా కనిపిస్తుందా? యోబు అంటున్నాడు, అలా అనిపిస్తుందా మీకేమన్నా? నో, లేదు సుమి. ఓయ్ జాగ్రత్త, మీరు అనుకుంటున్నట్టుగా దాన్ని చూసి మీరేమన్నా మోసపోతారేమో. అది దానికి అసలు ఏమి లేదు, కనికరం లేదు, వాత్సల్యత లేదు, దయా దాక్షిణ్యాలు అసలు లేవు. అమ్మో, టు డేంజర్. నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులు కూడా చాలాసార్లు మెత్తగా ఉంటారు. ఎట్టుంటారు? అసలు ఆ మెత్తగా ఉండేవాళ్ళు ఒక్కొక్క దినాన కొంపలు ముంచుతారని నాకు పెద్ద కుమారుడు కథలో తెలుసుకున్నా కదా. ఇప్పుడు పెద్ద కుమారుడు, పెద్దోడు చిన్నోడు వీళ్ళకట్ట ముద్దుగా పెట్టుకుంటే బాగుంటుంది. పెద్దోడు ఇంట్లో ఉన్నాడు, చిన్నోడు పోయాడు, రైట్ కదా. చిన్నోడు పాపం బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వచ్చాడు. మంచిదంటారా కాదంటారా? కదా. బుద్ధి తెచ్చుకొని వచ్చినప్పుడు నాన్న ఇంట్లో ఉండి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. కథ అంతా పరిగెత్తుకుంటా వాడి మెడ మీద పడి ఏడ్చాడు. ఎక్కడ పోయావరా ఇంతకాలం? నేను చూడు ఎట్ట అయిపోయాను, ఇల్లు చూడు ఎట్ట అయిపోయింది, నువ్వు లేకపోతే. నువ్వు ముఖ్యం, నువ్వు వచ్చావు తిరిగి, ఇంత చాలని పండగ స్టార్ట్ అయింది. అందరిని పిలిచి మళ్ళీ చెప్తున్నాడు, వీడు చచ్చిపోయాడు, తిరిగి బ్రతికాడు, తప్పిపోయాడు, దొరికాడు, కాబట్టి వీడు పనోడు కాదు, వీడు నా కొడుకే. అంటే విమోచించబడిన కొడుకు, తప్పు తెలుసుకొని వచ్చిన కొడుకు. కాబట్టి అతనికి వస్త్రాలు ఇచ్చేయండి, ఉంగరం పెట్టేయండి, చెప్పులు ఇచ్చేయండి అని చెప్పేశాడు. బాగుంది, పండగ స్టార్ట్ అయింది. ఈ లోపు పెద్ద కొడుకు లేడు కదా. మనం ఇప్పటిదాకా మనకి పెద్ద కొడుకు ఎలా అనిపిస్తాడంటే సూపర్గా ఉంటాడు పెద్ద కొడుకు. అమ్మో మంచోడండి, ఎంత మంచోడు పెద్దోడు, అసలు తండ్రి నట్టి పెట్టుకునే ఉన్నాడు, తండ్రి చెప్పిన మాట వింటాడు, పైగా పొలంలో పనిచేస్తున్నాడు. ఎంత మంచోడు అనుకోవాలి. చిన్నోడా, వాడు ఒక వేస్ట్, వాడు ఒక అనవసరం, వాడు అసలు వాడి గురించి ఆలోచించకూడదు. అసలు వాడు ఎప్పుడో చచ్చిపోయినట్టే. తండ్రిని చాలా బాధ పెట్టాడని మనం ఒక్కోసారి ఆ క్యారెక్టర్ చదివినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా. మొత్తానికి వాడు వచ్చేటప్పుడు కూడా వాడు కుమారుడిగా ఉండడానికి రాలా. ఎలా వచ్చాడు? పనివాడిగా కదా. ఇక నేను ఎంత మాత్రము నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి, పనివాడిలో ఒకడిగా. బాగుంది. ఈలోపు పెద్దోడు వచ్చాడు. సాయంత్రం అయింది, పెద్దోడు వస్తే చూడండి ఆ నైజం. ఇడిగో వాడే ఈ నిప్పుకోడి. వచ్చి బయట ఆగిపోయాడు కదా. బయట ఆగిపోయి ఏందిరా అని అడిగాడు. తెలియదు ఆడికి? తెలుసా తెలీదా? తండ్రిని ఆనందంగా ఉన్నాడు, బాజా భజంత్రీలు మోగుతున్నాయి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, విందు జరిగిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది, పనులు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంత జరుగుతుందంటే పెద్దోడికి ఒక విషయం మట్టుకి గంట పదంగా తెలుసు. ఎవరో చిన్నోడు వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి క్యారెక్టర్ అయిపోయింది. తండ్రి తర్వాత ఇంటికి పెద్దెవరు? పెద్ద కొడుకే కదా, జ్యేష్ఠుడే కదా. ఈడు కూడా ఏం చేయాలి? పరిగెత్తుకుంటా తమ్ముడు ఏడున్నాడని పడి మేడ మీద పడి ఈడు కూడా ఏడవాలి, ఏదో చేయాలి. ఏడకపోయేవరా నువ్వు, ఇంతకాలం వచ్చావు, ఇంతకాలం చాలు, అసలు ఇంత లేట్ ఎందుకు చేశారు నాకు? మీరు పొలంలో మధ్యాహ్నం వస్తే వాళ్ళ నాన్న మీద ఎగరాలి, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు తమ్ముడు వచ్చిన సంగతి అని. ఏం లేదు. ఎందుకు? నిప్పుకోడి వాత్సల్యత. అందుకే లేదు సుమి. ఆ తండ్రికి తెలుసు, తండ్రి చెప్పుంటాడు పనోళ్ళకి, పొరే ఆ పెద్దోడికి చెప్పొద్దు సుమి. ఎందుకో తెలుసా? వాడు నిప్పుకోడి. మనలో చాలాసార్లు నిప్పుకోడి నైజం బయటపడతా ఉంటుంది. చూసారా? వాడు బయటే నిలబడిపోయినప్పుడు ఒక పనోడు వచ్చి తండ్రి చెప్పాడు, అయ్యా పెద్దోడు వచ్చాడు, బయటే ఉన్నాడు, ఏందో రాలేదు, అలిగినట్టున్నాడు. తండ్రి చూడండి బయటకు వచ్చి బ్రతిమలాడుతున్నాడంట, నాయనా నువ్వు కూడా లోనికి రా అంటే, నో నేను రాను. చూసారా? అంటే ఏంటి అర్థం? వాడికి రావటం వీడికి ఇష్టం, వాత్సల్యత లేదు, కరుణ లేదు, జాలి లేదు. తమ్ముడే కదా. అరే వాడు లోకంలో కలిసిపోయి తప్పు తెలుసుకుని తిరిగి వస్తే తండ్రి చేర్చుకుంటే నీకు వచ్చిన తంట ఏంటి? నీకు వచ్చిన కష్టం ఏంటి? నీకు వచ్చిన నష్టం ఏంటి? పోనీ నీది ఆస్తి తండ్రిది కదా. తండ్రి చేర్చుకున్నప్పుడు, తండ్రి పచ్చ జెండా చూపించినప్పుడు నువ్వెవడరా ఎర్ర జెండా చూపించడానికి? తండ్రి ఏమో పచ్చ జెండా చూపిస్తే ఈడి చేతులు ఏముంది? ఇదిగో ఈడు డేంజర్.
తండ్రి బ్రతులాడుతున్నాడు, నానైనా లోనకి రా, లేని రాను అని అంటున్నాడు. ఇప్పుడు ఇప్పాడు నిప్పుకోడి నోరు, అంటున్నాడు ఏమన్నా తెలుసా, నేను ఇంతకాలం నిన్ను సేవించుచున్నానే. చూసారా వాడి డైలాగ్ చూడండి, నేను ఇంతకాలం నిన్ను సేవించుచున్నానే, నాకు ఎప్పుడైనా నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేకపిల్లాన్ని ఇచ్చావా? అంటే తండ్రితో ఉన్నాడు కానీ వాడి మనసు అంతా ఎవరితో ఉంది? స్నేహితులతో. నేను అంటాను, వాడేమో తప్పిపోయి పాడయ్యాడు ఈ ఇంట్లో ఉండి. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను రాను, ఎందుకంటే వాడు వస్తే నేను రాను, వాడుంటే నేను తేల్చుకో, ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇట్లాంటి డైలాగ్ ఎప్పుడైనా కొట్టారా మీరు మీ ఇంట్లో? అంటే డౌటే లేదు, మీరు నిప్పుకోళ్ళు, జాగ్రత్త. యోబు ఎందుకు రాస్తాడు? యోబు చేత ఎందుకు రాయించాడు? నేటి దినాన క్రైస్తవుల్లో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు వస్తే నేను రానండి చర్చికి, వాళ్ళ పక్కన నేను కూర్చోని వాళ్ళ మొక్క నేను. ఎంతమంది చర్చలు మార్చులు నాకు బోల్డ్ అంతమంది తెలుసు, బోల్డ్ అంతమంది తెలుసు. నీ సొంత సోదరుని ప్రేమించలేని నిప్పుకోడివి నువ్వెందుకు ఇంకిక్కడ? నిప్పుకోడి, వాత్సల్యత లేదు, దానికి కరుణ లేదు, జాలి లేదు. అది దాన్ని చూసి మోసపోతున్నారేమో. ఇంత పెద్ద పర్సనాలిటీ, ఇది ఇంత పెద్ద రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలను ఆడిస్తున్నప్పుడు ఆహా ఎంత బాగుంది నిప్పుకోడి అనుకుంటున్నారేమో. 19-20వ శతాబ్దంలో నేషనల్ జియోగ్రఫీ అవార్డ్స్ వస్తాయి. 19వ శతాబ్దం ఈ శతాబ్దానికి ఏమొస్తుందంటే, ప్రపంచంలో జియోగ్రఫీ కంటే భూగోళంలో అత్యధికంగా అందమైన రెక్కలు కలిగిన దానికి అవార్డులు 19వ శతాబ్దంలో ఈ శతాబ్దంలో నిప్పుకోడికే వచ్చినాయి. ఈ అవార్డులు దీనికి ఈ శతాబ్దానికి కూడా నిప్పుకోడిని మించిన అందమైన రెక్కలు, బలమైన రెక్కలు, శ్రేష్టమైన రెక్కలు కలిగిన పక్షి ఈ భూప్రపంచంలో ఏదీ లేదని దాన్నే అవార్డు దానికే ఇచ్చారు. నేను అంటాను, 19వ శతాబ్దంలో దానికి అవార్డు ఇచ్చారు, 20వ శతాబ్దంలో దానికి అవార్డు ఇచ్చారు. కానీ ఆ అవార్డులు, రివార్డులన్నీ కూడా దానికి వాత్సల్యత గలదనేది వాళ్ళకి మాత్రం తెలీదు. బైబిల్ గ్రంథం చదివే వాళ్ళకి తెలిసిద్ది దాని నైజం. అందుకే జ్ఞానం కలిగి జీవించాలి దేవుని యొక్క వాక్యం. అందుకే చూడండి, వాడు నిప్పుకోడిలాగా బయటే ఉంటే తండ్రి అంటున్నాడు, పైగా అంటాడు, ఈ వేశ్యలతో తన ఆస్తినంతా పాడు చేసిన నీ కొడుకు వస్తే విందు చేస్తున్నావు, న్యాయమా? నేను రాను అన్నప్పుడు తండ్రి దిగొచ్చి అన్నాడు, నువ్వేంట్రా ఒక్క మేకపల్లి అడుగుతున్నావు, నావన్నీ నీవే, లోనకి రా నాయన, నువ్వు బయట వద్దు. బ్రతిమలాడెను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనలో చాలాసార్లు ఈ నైజాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త. చూడండి ఏమంటున్నాడో నిప్పుకోడి గురించి, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యత గలదిగా ఉన్నదా? మోసపోతున్నారా? అది వాత్సల్యత గలదిగా మంచిదిగా నువ్వు అనుకుంటున్నావా? నో అని అంటున్నాడు. చూసారా? లేదు సుమి, కాదయ్యో, కాదమ్మో అనమాట. జాగ్రత్త, మీరు మోసపోతున్నారేమో. అది నేలను తాని గుడ్డును పెట్టును, ధూళిలో వాటిని కాచును. ఎక్కడ పెడుతుంది అంటే గుడ్లు? అందరు చెప్పాలి మాట. ఎక్కడ పెడుతుంది? నేలలో పెడుతుంది. తర్వాత ఈ ప్రపంచ చరిత్రలో ఇట్ట గుడ్లు పెట్టే ద వర్స్ట్ బర్డ్ ఎవరు లేరు. నేలను గుడ్డు పెట్టి పోద్ది అవతలకి. అంటే ధూళిలో గుడ్డులు వదిలేసింది అది. ఈవెన్ కోడి కూడా పాపం గుడ్డు పెట్టి నీ నైజం తెలిసి నీ అంట తిరిగిద్ది. ఆమ్లెట్ వేసుకోమాకే, దాచిపెట్టు. దాచిపెడితే బిడ్డలు వస్తాయి. నా బిడ్డల్ని నువ్వు అలాగా పురిట్లోనే చంపటం ఎంతవరకు న్యాయం అని ఎప్పుడైనా చూడండి. కోడి గుడ్డు పెట్టిన తర్వాత దాని చుట్టే తిరిగిద్ది. దాన్ని జాగ్రత్తగా ఆ ఇంటి యజమానుడు ఆ గుడ్డు తీసుకెళ్తే కోడికి ఒక నమ్మకం, 21 రోజుల తర్వాత తిరిగి నా బిడ్డల్ని నాకు కోడి అక్కడెక్కడ పెట్టదో గుడ్డు నీ దగ్గరికి వచ్చింది గుడ్డు పెట్టడానికి. వచ్చినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా దగ్గర తీసుకొని దాన్ని ఒక గంప కింద పెడితే జాగ్రత్తగా గుడ్డు పెట్టి పోద్ది. అన్ని జాతులు కూడా అలాగే. ఎందుకంటే అవి గుడ్డులు పెట్టే సమయంలో, సంతానాన్ని ఇచ్చే సమయంలో ఆ పుట్టబోయే బిడ్డల గురించి సో కన్సర్న్, జాగ్రత్త తీసుకుంటే ఎక్సెప్ట్ దిస్ బర్డ్. అదంట గుడ్డులను ఏం చేస్తుందంటే నేల మీద పడేసిద్ది. ఇంకొక విషయం, ధూళిలో పడేసిద్ది. ఇక దాని గురించి పట్టించుకోదు. అందుకే దీనికి ఏమి లేదు వాత్సల్యత, పుట్టే బిడ్డల మీద కరుణ లేదు దీనికి. అందుకే ఇంకొక మాట చూడండి, దాని కింద ఏముందంటే, దేని పాదమునైనను వాటిని త్రొక్కవచ్చునైనను. అంతే కదా, అరణ్యంలో గుడ్లు పెట్టేస్తే జంతువులు చాలా తిరుగుతాయి కదా, తిరుగుతాయా లేదా? మరి తొక్కేవా? వాటిని తొక్కుతాయి. ఇంకొక విషయం తెలుసా, చాలాసార్లు సొంత గుడ్లను ఇదే తొక్కేస్తుంది. దాని కాళ్ళ కిందే తను పెట్టిన గుడ్లు తొక్కేసిద్ది ఇది కదా. చూడండి,
అడవి జంతువు వాటిని చితకదొక్కవచ్చునైనను అనుకొనకయే ఉంది. ఏమనుకుంటుందంట? ఇంత పెద్ద గుడ్డు తెలుసా? అది ఎంత పెద్ద గుడ్డు తెలుసా? మన కోడిగుడ్లు 25 కలిపి ఒక ముద్ద చేస్తే అంత పెద్ద గుడ్డు పెట్టిద్ది ఇది. ఏంటి? 25 కోడిగుడ్లు ఈజ్ ఈక్వల్ టు నిప్పు కోడి పెట్టే ఒక గుడ్డు. అలా లెక్క పెట్టుకోవాలి మీరు. అంటే ఎంత పెద్ద గుడ్డు పెడుతుంది ఇదంట. పెట్టి దీన్ని ఏం చేస్తాయి? ఇంత పెద్దగా ఉంది గుడ్డు, దీన్ని ఎవరేం చేయలేరు, అడవి జంతువులు కూడా దీన్ని తొక్కలేవు అనుకుంటుందంట. కానీ అది వాస్తవం కాదు. అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, అది ఊహల్లో బ్రతుకుతుంది. అది ఊహల్లో బ్రతికితే కష్టం, రియాలిటీకి రావాలి. ఊహల జీవితం కుదరదు. రంగుల ప్రపంచం దేవుని దగ్గర లేదు, దేవుని దగ్గర వాస్తవికత ఉంది. రంగుల ప్రపంచంలో ఊహల్లో బ్రతికిన ధనవంతుడు భవిష్యత్తును గురించి ఆలోచించి ఆ రాత్రి ఏమయ్యాడు? వాడు చచ్చిపోయాడు. దేవుని దగ్గర వాస్తవికత ఉంది. 16 తన పిల్లలు తనవి కావట్టు. చూసారంట, తన పిల్లలు ఒకవేళ పిల్లలు పుట్టినాయి, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యం. ఇట్లాంటి తల్లి ఆడని ఉంటుందా? ఉండదు. తన బిడ్డల్ని కాఠిన్యం చూపిస్తుంది. అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? కోడిని గమనించారా? తన బిడ్డల్ని ఒక గుంపుని తీసుకెళ్తా ఉంటుంది. ఒక గద్ద కానీ దానికి ఏదన్నా డేంజర్ సిగ్నల్స్ ఏమన్నా వస్తే కేకేసింది బిడ్డల్ని కదా. కేకేసి వెంటనే తన రెక్కలను పైకెత్తినప్పుడు బిడ్డలన్నీ వచ్చేసినప్పుడు రెక్కల్ని, అంటే ఒకవేళ శత్రువు ఏదైనా వస్తే, పాము ఏదైనా వస్తే, గద్ద ఏదైనా వస్తే ఈ తల్లి తెగించి గద్దతో పోరాడిద్ది, పాముతో పోరాడిద్ది. కానీ బిడ్డలను మట్టుకు ఒక్కదాన్ని కూడా వదలదు. కానీ ఈ నిప్పుకోడి ఏం చేసిద్దంట? బిడ్డల ఎడల కాఠిన్యం. అంటే అంటే బిడ్డలంటే దానికి లెక్క లేదు, ప్రేమ లేదు, వాత్సల్యత లేదు. కాఠిన్యం అంటే బిడ్డల్ని కని వదిలేసిద్ది. దానికి ఇక బిడ్డల గురించి యోగక్షేమాలు ఈ నిప్పుకోడికి ఆస్ట్రిచ్కి పట్టలేదు. ఆ కింద చూడండి ఏముందో, దాని కష్టము వ్యర్థమైపోయినను దానికి చింత. పాపం గుడ్డు పెట్టేటప్పుడు చాలా కష్టపడుతుంది కదా, కానీ దాని కష్టం వ్యర్థమైపోయిద్దన్న చింత దానికి. పైగా చింతుంటే రెక్కలు ఎందుకు అట్ట సాపిద్ది? చింత లేదు, దిగులు లేదు, విచారం లేదు. నేను చెప్పాను కదా, 100కి 100 పాళ్ళు మన వర్గమే. మనం కూడా 25 ఉదయం చింత లేదు. ఇక తర్వాత ఎంతసేపు పడతావు? అది 24 అయిన తర్వాత కదా, 25 అయిన తర్వాత కదా, 26 అయిన తర్వాత కదా. అప్పులు చేసి పండగ ఎవడు చేయమన్నాడు? చింత లేదు ఇక యేసు పుట్టే ఎంతకాలం పడావు? వాస్తవంగా చింత ఏంటి? చింత లేదు, నీకు ఉండాలి చింత. ఆ చింత ఏంటో నేను చెప్తాను. చూడండి 17వ వచనం, దేవుడు దానిని తెలివిలేని దానిగా చేసెను. బాబోయ్, చూసారా? దేవుడు దాన్ని తెలివిలేని దానిగా చేసెను, ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. దేవుడు దానిని ఏం చేశాడు? తెలివిలేని దానిగా చేశాడు. తర్వాత వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. ఈ వచనాల్లో నిప్పుకోడి గురించి ఉంది. ఈ 39వ అధ్యాయంలో ఒక్కసారి దాని వైపు చూడండి. ఈ 39లో 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాల్లో దేవుడు యోబు ద్వారా కొన్ని జంతువుల గురించి చెప్పడానికి ఇష్టపడ్డాడు. అందులో మొదటి వచనంలో కొండ మేకలు అన్నాడు, దాని కింద లైన్లో లేళ్ళు అన్నాడు. 3 వచ్చేటప్పటికి 5వ వచనంలో అడవి గాడిద గురించి చెప్పాడు, అడవి గాడిద లక్షణాలు. 9వ వచనంలో గురుపోతు నీకు లోబడుట, గురుపోతు గురించి చెప్పాడు. 5వ విషయానికి వచ్చేటప్పటికి నిప్పుకోడి గురించి చెప్పాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో 5:13వ వచనం. ఇక 6వ దానికి వస్తే 19వ వచనం, గుర్రమునకు నీవు బలం ఇచ్చితివా, గుర్రాన్ని గురించి చెప్పాడు. దెన్ 26 డేగా నీ జ్ఞానము చేత ఎగురున. 7 పక్షులు లేదా జంతువుల గురించి దేవుడు యోబు ద్వారా చెప్పించాడు. అంటే ఇవి నిజంగా ఈ వాక్యం మనకి ఎంత అవసరమో కదా. వీటిల్ని మనం మరొకసారి ప్రభు సమయం ఇచ్చినప్పుడు ఒక్కొక్క జంతువుని గురించి, దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి మనం నేర్చుకుందాం. నేటి దినాన మనం ఈ యొక్క ఆస్ట్రిచ్ గురించి లేదా నిప్పుకోడి గురించి, ఈ నిప్పుకోడిని తెలుగులో ఇంకొకటి కూడా అంటారు. ఎవరైనా చెప్తారా? ఉష్ట్రపక్షి. ఏమంటారు? ఉష్ట్రపక్షి. ఉష్ట్రపక్షి అంటే దాదాపు ఉష్ణ ప్రాంతాల్లో ఉంటుందనేమో. ఒకవేళ నిజమే, మధ్యధర ప్రాంతాలు ఇవి దాదాపు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు ఆల్మోస్ట్ ఆల్ అంతా ఉన్నాయి ఇవి.
ఇవి ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఆస్ట్రిచ్ తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. కొన్ని ప్రాంతాలలో కొన్ని పక్షులు మిగతా ప్రాంతాల్లో ఉండవు. కొన్ని కాంటినెంట్స్లో, ఖండాల్లో ఉన్న పక్షులు కానీ జంతు జాతులు కానీ కొన్ని ప్రాంతాల్లో ఉండవు. కానీ ఈ జంతువులు దాదాపు ఈ యొక్క యోబు గ్రంథం 39వ అధ్యాయంలో రాయబడిన ఈ 7 జంతు జాతుల గురించి బహుశా ప్రపంచంలో అన్ని ఖండాల వారికి తెలుసు. అందుకే దేవుడు వీటి గురించి కొన్ని పాఠాలు నేర్పించడానికి ఇష్టపడ్డాడు. వీటిని నిజంగా మనం ఆలోచించినప్పుడు మనం ఎంతగా వెనకబడ్డామో, ఎంతగా నేర్చుకోవాలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్పడానికి ఇష్టపడ్డాడు. నిజమే, జ్ఞానం కావాలంటే దేవుడు చెప్తున్నాడు, జంతువులను విచారించండి, అవి నా గురించి చెప్తాయి. దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. జంతువులను విచారించు, జంతువుల గురించి అధ్యయనం చేయి, జంతువుల గురించి ఆలోచించు, వాటి గురించి ఎన్నెన్నో పాఠాలు నీకు అర్థమవుతాయి. దెన్ యోబు గురించి మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 42 అధ్యాయాలలో, బైబిల్ గ్రంథం 66 పుస్తకాలలో దీన్ని బైబిల్ పండితులు విశ్వసించేది ఏంటంటే, అన్ని గ్రంథాల కన్నా మొట్టమొదట వ్రాయబడిన గ్రంథం, ప్రాచీన గ్రంథం ఏదైనా ఉందంటే యోబు గ్రంథం. యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు. నిజంగానే యోబులో ఏ కపటం లేదు, యోబులో ఏ దోషము లేదు. అందుకే దేవుడు చెప్పగలిగాడు. అపవాదితో దేవుడు సవాలు చేశాడు. ఏమన్నా తెలుసా? భూమి మీద ఉన్న వారిలో యోబు వంటి వాడు ఎవరు కూడా లేరు. యోబు తెలుసా నీకు? దేవుడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు అని అతడి భక్తి జీవితాన్ని గురించి క్లుప్తముగా సంపూర్ణంగా అపవాది గుండెలు బద్దలు చేసేటట్టు దేవుడు చెప్పాడు. ఇది నేటి దినాన ప్రతి ఒక్క దేవుని బిడ్డ గురించి దేవుడు చెప్పాలనుకుంటున్న సాక్ష్యం. మన గురించి సాక్ష్యం చెప్పాలి. నిజంగానే ఒకవేళ దేవుడు సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్తాడో ఆలోచించండి. అందుకే దేవుడు మన గురించి మంచిగా సాక్ష్యం చెప్పాలని, నా బిడ్డలు భూమి మీద దేవుని కొరకు ఘనంగా బ్రతకాలని దేవుడు ఇష్టపడతాడు. అందుకే రకరకాల వాక్యాలు చెప్తాడు. రకరకాల వీతులుగా దేవుడు తన యొక్క జ్ఞాన సందేశాన్ని నీకు అందిస్తాడు. ఈరోజు మరొక విషయాన్ని కూడా నేర్చుకుందాం. యోబును దేవుడు దాదాపు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ముందు అధ్యాయాలలో లెక్క పెట్టండి. యోబుకి నాకు లెక్క వచ్చిన దాదాపు పూర్తిగా నాకు ఇంకా మిగులున్నాయేమో నాకైతే తెలియదు, కానీ ఇంకా నాకు 100 ప్రశ్నలు వచ్చాయి. యోబును దేవుడు అడిగాడు, 100 ప్రశ్నలు అడిగాడు. ఏమని అడిగాడంటే, భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వెక్కడున్నావు అని అన్నాడు. భూమికి పరిమాణం నిర్మించినప్పుడు అసలు నువ్వెక్కడున్నావు? నీ తల్లి గర్భంలో రూపంక మునుపు అసలు నీకు చిరునామా ఉందా? సముద్రాన్ని కలగజేసింది ఎవరు? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? తన ధనాగారం నుండి గాలిని పంపించినప్పుడు నీకు తెలుసా? సముద్రము పొంగి రాకుండా దానికి అడ్డు తలుపులు వేసి బిగించినప్పుడు నువ్వెక్కడున్నావు? ఈ ప్రశ్నలన్నీ యోబుని చివరికి అర్థమైంది యోబుకి. అమ్మో, దేవుడు వేసే ప్రశ్నకు నేను ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేను. నిజంగా ఆలోచించండి. నిజంగా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే, దేవుడు ప్రశ్న వేస్తే అసలు మనం జవాబు చెప్పగలమా? ఇంత భక్తిపరుడు యోబు, ఇంత యథార్థవంతుడు, ఇంత న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము లేనివాడు, దేవుడు అడిగే ప్రశ్నకు ఒక్కదానికన్నా జవాబు చెప్పాడా? చెప్పలేడు. యోబే చెప్పకపోతే ఆలోచించండి అసలు మన సంగతి ఏంటి? దేవుడు ఒక ప్రశ్న వేస్తే మన సంగతి ఏంటి ఆలోచించండి. అందుకే ఇంత పక్షిని దేవుడు మన ముందు పెట్టి నీకు చక్కని పాఠాలు చెప్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న పక్షుల్లో ప్రారంభంలో చెప్పాను. భూమి మీద ఉన్న వాటిలో ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఈ ఆస్ట్రిచ్ అనొచ్చు, లేదా ఉష్ట్రపక్షి అనొచ్చు, లేదా నిప్పుకోడి, ఇంతకన్నా పెద్దది ఏది లేదు. ఇంత పెద్దదైనా దానికి జ్ఞానం లేదంట. అదే విచిత్రం. అయితే దేవుడు దానిని జ్ఞానము లేనిదానిగా పుట్టించాడు. ఎందుకంటే ఆలోచించండి, ఈరోజు ఈ యొక్క పక్షి అంత పెద్దదిగా ఉంది. 9 అడుగులు, 8.5 అడుగు నుంచి 9 అడుగులు ఉంటుంది. తెలుసా? ఇది దాదాపు ఇది ఎలా ఉంటుందంటే, ఇది దాని కాళ్ళు చూడండి. దీన్ని ఏమంటారంటే, ఈ ఉష్ట్రపక్షిని ఏమంటారంటే, దీనిని క్యామెల్ బర్డ్ అంటారు. దీన్ని ఏమంటారంటే, క్యామెల్ అంటే ఒంటె. అంటే ఇది కూడా ఒంటితో పాటు, ఒంటి ఉంటుంది కదా క్యామెల్, దానితో పాటు సమమైన పక్షి. ఎందుకో తెలుసా? ఇది ఒంటె ఎడారిలో ఎలా ప్రయాణం చేస్తుందో, ఒంటె ఎడారి ఓడ అంటారు కదా ఒంటెని. ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు మనకి గుర్తొచ్చే జంతువు ఒంటె. ఈ పక్షి కూడా ఒంటెలాగా ప్రయాణం చేస్తుంది. ఎలా అంటే, ఒంటె చాలా కాలం నీళ్లు లేకపోయినా అది ప్రయాణం చేసింది. ఒకేసారి నీళ్లు తాగు. సేమ్ ఇది కూడా ఒంటెలాగే నీరు లేకపోయినా ప్రయాణం చేసేది. ఒక రకంగా నేను చెప్తాను, ఈ చదివిన మీదట దీని గురించి తెలుసుకున్న తర్వాత ఒంటైనా అలసిపోద్దేమో కానీ ఇది అలసిపోదు. చూడండి, దానిలో ఉన్న క్యారెక్టర్స్ అలసిపోదు. ఎందుకంటే దీని యొక్క తర్వాత చూస్తాం,
దాని యొక్క మిగతా వాటికి ఉన్నట్టుగా దానికి కాళ్ళు అలా ఉండవు. దానికి ఉండేది రెండే వేళ్ళు. ఒక రెండే వేళ్ళు ఉంటాయి. ఒక దానికేమో 7 ఇంచులు పొడవు ఉంటుంది, ఇంకొకటేమో 4 ఇంచులు. తర్వాత చూస్తాం మనం అది వేగంగా ఎలా పరిగెత్తిద్దాం. ఎందుకంటే చూడండి, దీనిని ఒంటె అన్నారు. ఇది ఎంత పెద్దదంటే అసలు దాన్ని చూస్తే మనకు చాలా భయం అవుతుంది. దాని మెడ అడుగు పొడవు ఉంటుంది, అంత మాత్రమే కాదు. దాని కళ్ళు ఉన్నాయే, దాని కళ్ళు 2.5 కిలోమీటర్ దూరం వరకు స్పష్టంగా చూస్తాయి. దాని కళ్ళు ఎంత ఉంటుంది? గోల్ఫ్ ఆడతారు చూసారు ఆట, ఒక పెద్ద గోల్ఫ్ బాల్ ఉంటుంది కదా, అంతుంటాయి దాని కళ్ళు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది దాదాపు ఇప్పుడు భూమి మీద ఉన్న జంతువుల్లో వేగంగా పరిగెత్తేది ఏదైనా ఉంది అంటే అదేంటి? చిరతపులిని ఢీ కొట్టింది ఇది పరిగెత్తడంలో. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది పరిగెత్తడంలో చిరతపులి వెనకబడిపోద్దంట. చిరతపులి కన్నా వేగంగా పరిగెడుతుంది. ఇంకొకటి పంచి ఇవ్వటం అంటే ఎవరు గుర్తొస్తారు మీకు? సింహం శత్రువుల మీద ఏం చేసిద్ది? పంజా విసిరి కొడితే మన తల ఏమవుతుందో తెలిసి ఇక తల ఉండదు ఆడ. ఏనుగు మీద కూడా విసిరుతుంది. దాని పంచులో అంత బలం ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? దీని పంచ్ ఎంత బలంగా ఉంటుందంటే మోర్ దాన్ సింహము యొక్క పంచ్. దీని కాలుతో కొట్టిందంటే బద్దలైపోవటమే. దాని కాళ్ళల్లో అంత శక్తి ఉంది. దీనికి ఉన్న ఇంకొకటి ఏంటంటే, సింహము గర్జించినప్పుడు 9 కిలోమీటర్ల దాకా వినిపించింది. రాత్రి వేళ ఇది అరిస్తే ఊరు నిద్రపోరు. రాత్రిపూట ఇది ఏడ్చిద్దంట. మీకా గ్రంథంలో కూడా దీని విషయాలు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మీకా కూడా రాస్తున్నాడు, నేను నిప్పు కోడిలాగా ప్రలాపిస్తున్నాను అన్నాడు. ఏమిటికి ఏడుస్తుంది ఇది? దీనికి ఏడవలసిన బాధ ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది ఇది? ఎందుకు ప్రలాపిస్తుంది? దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. ఈ యొక్క నిప్పు కోడి, ఇది దీని యొక్క లక్షణాలు నేను అన్ని క్రోడీకరించి మీకు ఎంత అవసరమో అంత తయారు చేసుకొచ్చాను. నేను 10 విషయాలు నేర్చుకుంటే చాలు. ఈ దినాన, ఈ ఉదయకాలం ఈ 10 విషయాలు నేర్చుకొని ఇందులో నుండి మీరు నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటో, నిప్పుకోడి గురించి కొంచెం లోతుగా మనం నేర్చుకోవడం మంచిది. భారతదేశంలో కూడా ఈ నిప్పుకోళ్ళు మనకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ నిప్పుకోడి నిజంగానే అది నిప్పుకోడే. వాస్తవం ఎందుకో తెలుసా? దాని యొక్క శాస్త్రలు, దాని యొక్క నైజం. నేటి దినాన జ్ఞానం లేదు, అందుకే నశించిపోయింది. అది జ్ఞానం లేదు, అందుకే తెలుసుకున్నాం. జ్ఞానం లేదు, అందుకే దాని గురించి దేవుడు చెప్తున్నాడు. ఇక నిప్పుకోడిని పెట్టి దేవుడు ఏం చెప్తాడంటే, మనకి దానికి జ్ఞానం లేదు, దానికి వాత్సల్యత లేదు, దానికి ప్రేమ లేదు, దానికి కరుణ లేదు, దానికి జాలి లేదు. నువ్వు అలా ఉంటావా? వద్దు. నువ్వు జ్ఞానం తెచ్చుకొని కరుణ వాత్సల్యత కలిగిన వారిగా నువ్వు ఉండు. దేవుడిచ్చే సందేశం ఇదే. కాబట్టి నిప్పుకోడి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, నిప్పుకోడి దేవుని యొక్క వాక్యానుసారంగా నిప్పుకోడి లేవియాకాండం 11వ అధ్యాయం 15వ వచనంలో నిప్పుకోడి అపవిత్రమైంది. నిప్పుకోడి బైబిల్ గ్రంథంలో రాయబడింది. నిప్పుకోడి అంట అపవిత్రమైన జంతువు. నిజమే, దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి అన్న లిస్టులో ఈ యొక్క నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, ఇవన్నీ కూడా అపవిత్రమైన జంతువులు. ఇక్కడ మనకొక సాదృశ్యమైన రూపం కనిపిస్తూ ఉంది. మనం కూడా పుట్టుకతో మనం ఎవరమో తెలుసా? పాపులం. మనం కూడా అపవిత్రమైన వారం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనందరం కూడా పాపులం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీ సిన్ బికాజ్, చూడండి ఒక మాట అంటాడు, వీఆర్ నాట్ సిన్నర్స్ బికాజ్ వీ సిన్. మనము పాపము చేసాము కాబట్టి పాపులం కాదు. వీఆర్ సిన్నర్స్. మనం పాపులము కాబట్టి ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. నా మాట అర్థమవుతున్నాయా? మనము పాపము చేసాము కాబట్టి పాపులం అవ్వలేదు. ఇప్పుడు మనం అసలు మన నైజం ఏంటి? పాపులము కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. అర్థమైందా? ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. దావీదు ఒక మాట అంటాడు, పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను కదా. కాబట్టి నువ్వు ఎదుగుతున్నప్పుడు పాపము అనే క్యారెక్టర్ నీలో పెరుగుతుంది. సేమ్ పాము ఎదుగుతున్నప్పుడు, తల్లిలో ఉన్న పాము యొక్క విషయం బిడ్డలో పెరుగుతున్నప్పుడు, పాముకి దానికి ఎవరు నేర్పాల్సిన అవసరంలా కాటు వేసి విషాన్ని పంపాలని పాము నైజం అది.
ఈరోజు పాపము చేయమని నీకెవరు చెప్పరు, నీ నైజం పాపం చేయటమే. అందుకే పౌలు ఏమంటాడు రోమపత్రికలు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారని అంటాడు. మంచి చెయ్యాలనుంది, మంచి చేయాలని నాకు ఇష్టం, కానీ ఆ మంచి నేను వై ఎందుకంటే తను పాపి కాబట్టి. మంచి చేయాలనుంది, మంచి దగ్గరికి వెళ్ళాలనుంది, మంచిని ధరించుకోవాలనుంది, కానీ హీ కుడ్ నాట్, ఎందుకంటే హీఈస్ అ సిన్నర్. అతడు పాపి కాబట్టి. పాపి నైజం అనుకుంది. నిజమే, మనం అపవిత్రులమయ్యాం, మనము దోషులమయ్యాం, మనం పాపాత్ములం. ఎందుకంటే మన నైజం, మన క్యారెక్టర్ అది. యెషయా అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసా? అందరూ త్రోవ తప్పి ఏకముగా, అందరూ చెప్పండి ఏంటి? అందరూ త్రోవ తప్పి ఏకముగా నిప్పుకోళ్ళయ్యారు అంటాను నేను. ఏకముగా సేమ్ పనికి మాలిన వారయ్యారు. నిప్పుకోడి అంత పెద్దది, వయసు పెరిగింది, జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేచన లేదు, వాత్సల్యత లేదు, ప్రేమ లేదు, కరుణ లేదు, పద్ధతే లేదు. కానీ అదేం చూసుకుంటుందంట? తన హైట్, తర్వాత తన వెయిట్, ఇంకా అండి తన రెక్కలు చూసుకొని, నా రెక్కలు ఎట్టున్నాయో చూసారా? అందుకే 19వ శతాబ్దంలో, తర్వాత 20వ శతాబ్దంలో నాకు అవార్డు వచ్చింది. మీకు ఒక విషయం తెలుసా? ఆ రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కల యొక్క నిజమే చాలా అద్భుతమైన దానికి అల్లిక ఉంటుంది ఆ రెక్కలకి, ఏ పక్షులకు కూడా ఉండదు. ట్రాజడీ ఏంటంటే చూడండి, మనం కూడా పాపులం. చూద్దాం, మనం కూడా పాపులం. కానీ అయితే యేసయ్య మనల్ని ఏం చేశాడు తెలుసా? మన పాపము నుండి, శాపము నుండి ప్రభు మనల్ని విడిపించాడు. మనం ఇంకను పాపులమై ఉండగా యేసయ్య మన కోసం చనిపోయాడు కదా. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు, కాబట్టి యేసయ్య ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు స్ప్రౌట్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు, వీఆర్ నాట్ సిన్నర్స్ బికాజ్ వీ సిన్ బికాజ్ వీఆర్ సిన్నర్స్. వీ సిన్ బికాజ్ వీఆర్ సిన్నర్స్. మనం పాపాత్ములం కాబట్టి పాపం చేస్తున్నాం. కాబట్టి నిప్పు కూడా అపవిత్రమైంది, కానీ మనం నేటి దినాన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి మనం ఎంత మాత్రం అపవిత్రులం కాదు. మనం ఇప్పుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుల సహవాసం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలుగా యేసయ్య మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు పరిశుద్ధులుగా చేశాడు. 2, నిప్పుకోడికి అతి పెద్ద రెక్కలు ఉన్నాయి, కానీ అవి ఎగరడానికి పనికిరావు. ఇది ట్రాజడీ. ఇప్పుడు దీనికి సన్మాన సభ పెట్టారు అనుకుందాం. నీకు 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో, నేటి ఎరా ఈ శతాబ్దంలో కూడా నిప్పుకోడి ఆస్ట్రిచ్ నీకు అవార్డు వచ్చింది కదా, అందుకే నీకు సన్మానం పెడుతున్నామని ఈ పక్షి జాతులన్నీ ఒకవేళ సన్మానం పెట్టినాయి అనుకో. దేనికి? నిప్పుకోడికి. అందరూ వచ్చి ఈ రెక్కలకైనా నీకు అవార్డు వచ్చిందంటే, అవును ఈ రెక్కలకే నాకు అవార్డు వచ్చింది. ఏది? ఆ రెక్కలతో ఒకసారి అంత దూరం ఎగురంటే ఎగరలేదు. అది రెక్కలు ఉన్నాయి, కానీ అవి ఎగరడానికి డౌటే లేదు. ఇక ఎగరడానికి పనికిరావు. అందమైన రెక్కలు ఉన్నాయి, కానీ ఆ రెక్కలంట ఎగరడానికి ఎంత మాత్రమో పనికి రావు. దేనికి? ఇంకా ఎగరడానికి పనికిరాని రెక్కలు దేనికి? చూపించుకోవడానిక. నాకు చదువుతున్నప్పుడు ఓ మాట గుర్తొస్తూ ఉంది. ధనవంతుడికి ధనం ఉంటుంది చాలా, అది చూసుకోవడానికే, కానీ దేనికి? అవునంటారా కాదంటారా? అవును, ధనవంతుడికి ధనం ఉంది, విపరీతంగా ధనం ఉంది, కానీ ఆ ధనం ఎందుకో తెలుసా? చూడ్డానికే. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక చెయ్యి వాడికి, ఊత చెయ్యి, ఒక పారాలైటిక్ హ్యాండ్ ఉంది వాడికి, ఒక చెయ్యి పనికిరాదు, ఆ చేతిలో బలం లేదు, ఆ చేతిలో జీవం లేదు, ఆ చెయ్యి అలాగే ఉండిపోయింది. పక్షవాయువు వచ్చేసింది అనుకోవచ్చు. పక్షవాయువు, ఆ చెయ్యి దేనికి పని చేయటంలా. అయితే యేసయ్య ఏం చేశాడు? ఆ సమాజం ముందు, సమాజ మందిరంలో వాడిని ఏం చేశాడంటే, విశ్రాంతి దినం ప్రజలందరూ ముందు పెట్టి అన్నాడు, స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్. దేవుడు చెప్పాడు, నీ చెయ్యి చాచు అన్నాడు. అప్పటిదాకా ఎన్నడూ చాచని చేతిని వాడేం చేశాడు? చెయ్యి ఉంది కానీ చాచలేని చెయ్యి, రెక్కలున్నాయి ఎగరలేని రెక్కలు. దెన్ మన జీవితం ఉంది, ఉపయోగం లేని జీవితం. మన బలం ఉంది, ఉపయోగం లేని బలం. మనకు ఆస్తులు ఉన్నాయి, ఉపయోగం లేని ఆస్తులు. మనకు తలాంతులు ఉన్నాయి, నో వే యూజ్ఫుల్. ఎవరికి ఉపయోగం? ఆలోచించండి. రెక్కలున్నాయి, కానీ ఆ రెక్కల వల్ల ప్రయోజనం లేదు. ఆ రెక్కల వలన ప్రయోజనం లేదు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితం ద్వారా ప్రయోజనం కలిగిందా? అసలు నీకు ప్రయోజనం ఉందా? నీ జీవితం ద్వారా నీ జీవితం నీకు వాల్యూ ఇచ్చిందా? నీ జీవితం నీ కుటుంబానికి ఉపయోగపడిందా? నీ జీవితం నీ బిడ్డలకు ఉపయోగపడిందా? నీ జీవితం నీ సమాజానికి ఉపయోగపడిందా? దెన్ నీ జీవితం నీ సంఘానికి ఉపయోగపడిందా? నో వే యూజ్ఫుల్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్?
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ వెల్త్? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ యువర్ ట్రెజర్స్? నీకు తలాంతులు, నీకు ఆస్తులు, దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? కళ్ళున్నాయి, పనిచేయని కళ్ళు. నోరుంది, దేవుని కొరకు మాట్లాడలేని నోరు. చేతులున్నాయి, దేవుని కొరకు పనిచేయని చేతులు. కాళ్ళున్నాయి, దేవుని కొరకు పరిగెత్తని కాళ్ళు. ఏమనుకోవచ్చు? ఉన్నాయి, కానీ వాటి వల్ల ఉపయోగం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీకు అన్ని అవయవాలు ఉన్నాయి, పని ఉందా? వాటికే ఉన్నా ఏవి? మనం కూడా నిప్పుకోళ్ళు, దానికి అందమైన రెక్కలు ఉన్నాయి, కానీ ఆ రెక్కలు ఏమాత్రం ప్రయోజనకరమైనవి. ఇప్పుడు రెక్కలు ఉన్నప్పుడు ఏమవ్వాలి అది కదా? పక్షి నైజం ఏంటి? ఎగరాలి. ఎగరలేని పక్షిని పక్షి అనాలా? మరి దేవుని కొరకు ఉపయోగపడని జీవితాన్ని జీవితం అనాలా? అనద్దు. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. దేవుడు నీకేమేమి ఇచ్చాడు? నీ జీవితాన్ని ఎలా నడిపించాడు? ఇప్పటిదాకా దేవుడు ఎలా కట్టాడు నీ జీవితాన్ని? మరి దేవుని కొరకు ఏం చేసావు? దేవుని కొరకు ఉపయోగపడని జీవితం నేనంటాను ఇట్స్ నాట్ లైఫ్, అది జీవితం కాదు. మూడోది, నిప్పుకోడి ఆకారం. దాని ఆకారం వికృతం. సో హగ్లీ బర్డ్. దాని ముఖం చూడండి. నిప్పుకోడి గమనించారా? దాని ముఖం బాగుందంటారా? అసలు నాకైతే నచ్చలా. మీకు నచ్చకపోతే మాకేమో నచ్చింది అంటారా? అట్టే అనుకోకండి. మీకు నచ్చితే చూడండి, మీకు నచ్చినా నచ్చపోయినా అది మీ ముఖమే. రైట్? మన ముఖం అదే. ఇక రెండో మాట చెప్పడానికి ఏం లేదు. ఇక నిప్పుకోడి బాగోదు. సో హగ్లీ బర్డ్. నేను ఒక మాట చెప్పనా? దేవుడికి నిజంగా మనం ఇద్దరే కనిపిస్తాం, బాగుండేవాళ్ళు, బాగానేవాళ్ళు, రక్షణ పొందినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు, విమోచించిన వారు. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్? నీవు ఏ వ్యక్తివి? నిప్పుకోడి ముఖం బాగలేదు, అయితే దేవుడు మన జీవితాలు మార్చేశాడు. మనం ఈరోజు ఏ స్థితికి వచ్చాను తెలుసా? ఒకనప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ వీ వర్ జస్ట్ లైక్ ఎ ఆస్ట్రిచ్. మేము ఒకనప్పుడు ఎలా ఉన్నాం తెలుసా? నిప్పుకోడిలాగా ఉన్నాం, కానీ దేవుడు మమ్మల్ని మార్చేశాడు. అప్పుడు మేము నల్లగా ఉన్నాము, తర్వాత మేము నల్లగా ఉన్నను బహు సౌందర్యం. దేవుడు మన జీవితాన్ని సౌందర్యంగా మార్చేశాడు. ఒకనప్పుడు మనమంట బొగ్గు కన్నా నల్లగా ఉన్నాం, ఇప్పుడు హిమము కన్నా దేవుడు మార్చేశాడు. నిజమే, మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు అంతరంగాలు మారినాయా? పైకి ఎలా ఉన్నా పర్లేదు, కానీ వెలుపట్టి అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం మీ హృదయాలు అలా ఉండాలంటున్నాడు పేతురు భక్తుడు. ఏమా, హౌ బ్యూటిఫుల్ యు ఆర్. దేవుడు నిన్ను చూచినప్పుడు మెచ్చుకుంటున్నాడు. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఆయన మనల్ని కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. బాగుండాలి కదా మనం. ఏ కళంకము కానీ, మచ్చ కానీ, డాగు కానీ, అట్టిది ఏదైనా లేకుండా హగ్లీగా వద్దు, డట్టిగా వద్దు. పాపము మనల్ని మురికి చేస్తుంది, పాపము మనల్ని డట్టి, పాపము మనలను బురదమయం చేస్తుంది. కానీ యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రపరిచింది. మనం ఎలా ఉండాలి ఇప్పుడు తెలుసా? క్రీస్తులో చక్కగా ఉండిపోయాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? రెబ్కా గురించి రాయబడ్డది, ఆ చిన్నది మిక్కిలి కాబట్టి అలా చెప్పాలి. ఒకనప్పుడు వీళ్ళు ఆస్ట్రిచ్లే కానీ, ఒకనప్పుడు వీళ్ళు నిప్పుకోళ్లే కానీ, అబ్బో ఏంటి మారారు, ఇదివరకు వీళ్ళని చుట్టం అసలు బాగుండేది కాదు, ఇప్పుడు పావురం కంటే తెల్లగా మారిపోయారు. బాబాయ్ వీళ్ళేనా? అవును వీళ్ళే. ఏమైంది వీళ్ళకి? నిప్పుకోడి స్వభావం పోయి పావురం స్వభావం వచ్చింది. ఏమైంది మధ్యలో? యేసు రక్తం వీళ్ళని ఏం చేసింది? కడిగి పవిత్రపరిచింది. 3 క్యారెక్టర్స్ చెప్పాను. నెంబర్ 1, నిప్పుకోడికి తెలుసా అది అపవిత్రమైన జంతువు, రెక్కలున్నాయి పనికిరావు. దాని యొక్క ఆకృతి ఎలా ఉంది? చాలా భయానకంగా ఉంది. దెన్ 4, నిప్పుకోడి చూడండి, వ్యర్థంగా పరిగెత్తే నిప్పుకోడి. ఏంటంట? ఎలా పరుగుతుంది ఇది? వ్యర్థంగా పరిగెత్తే నిప్పుకోడి. ఒక విషయం తెలుసా? దీనికి ఏమి లేదని చెప్పాడు, తెలివి లేదని చెప్పాడు. దీనికి ఒకవేళ శత్రువు వచ్చాడు అనుకోండి, శత్రువు ఎవరైనా వచ్చి దీని మీద దాడి చేస్తే, ఒకవేళ ఇది తప్పించుకోవాలనుకుంది అనుకోండి, ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇది ఏం చేసిద్దంటే, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక రౌండ్. ఇప్పుడు శత్రువు ఇటు వస్తే ఇది ఏం చేయాలి? దూరంగా పరిగెత్తాలి. కానీ ఇది ఏం చేసిద్దంటే, ఒక రౌండ్ సర్కిల్ గీసుకొని దాని చుట్టే తిరిగిద్ది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఈ గోడ చుట్టూ సర్కిల్ గీసాం అనుకోండి, శత్రువు వస్తున్నాడు, ఇటు వచ్చినప్పుడు ఈ నిప్పుకోడి ఇటు పరిగెత్తాలి, రైట్ కదా? ఇటు వస్తే ఇటు పరిగెత్తాలి. కానీ ఈ నిప్పుకోడి తెలివి చూడండి, బ్రెయిన్ లేదు కదా పాపం. అది వచ్చినప్పుడు నేను పరిగెత్తుతున్నాను అని దాని చుట్టే తిరిగిద్ది. అంటే శత్రువుకి దగ్గరికి వెళ్ళిద్దా, దూరం వెళ్ళిద్దా? మొత్తానికి
దీనిలాగా ఎవరు పరిగెత్తరు, వ్యర్థంగా పరిగెత్తేది. ఒక వీడియో చూద్దాం, అది ఎంత వేగంగా పరిగెత్తుదో. చిన్న వీడియో ఒకటి చూద్దాం, చూడండి. ఇందాక చెప్పాను, చిరుత పులి కన్నా వేగంగా పరిగెత్తదే నిప్పుకోడి, ఈ ఆస్ట్రిచ్. అంటే చిరుత పులి కూడా దీని వేగాన్ని తట్టుకోవడం కష్టం. ఒక్కసారి ఆ వీడియో చూడండి. దాదాపు గంటకి అది గుంటూరు అవతల మంగళగిరి దాకా వెళ్ళిద్ది. అమ్మా, మీకు ఒక విషయం తెలుసా? ఈ నేటి దినాన అది చూడండి, దాని వేగం గుర్రం మీద ఎక్కినా కానీ అంత స్పీడ్గా వెళ్ళలేవు. ఆస్ట్రిచ్ మీద ఎక్కి 2 మనుషులను తీసుకెళ్ళిద్దంట. నాకు అనిపించింది, ఇంకెందుకు కారు కొనుక్కోవటం, దాని మీద నాకు అనిపించింది ఒకటి కొనుక్కొని దానికి ఎలాగో వెనక మైక్ ఒకటి కట్టి మేము అదే చేసేది. మౌత్ పట్టుకుంటే అలసిపోదు, దానికి నీళ్ళు కూడా అవసరం లే. మీరు చూడండి, అది దాని వేగము తట్టుకోలేం మనం. కారుతో పాటు ఈక్వల్గా పరిగెత్తే నిప్పుకోడి అంత వేగం, దాని వేగాన్ని అసలు మనం తట్టుకోలేం. అంత వేగంగా పరిగెత్తుతుంది నిప్పుకోడి. కానీ ఆ వేగము అది ఎటు వెళ్తుందో తెలియదు. అది దానికి వ్యర్థంగా పరిగెత్తింది, తెలియదు ఎందుకు పరిగెత్తిందో. మన ఒక్కోసారి మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. వ్యర్థంగా భూమిపై వేగంగా పరిగెత్తగలిగిన పక్షి ఇది. వేగముగా, ఎంతకంటే చిరుత పులి కన్నా వేగంగా పరిగెత్తుంది. ఇంకొక విషయం, వ్యర్థంగా పరిగెత్తుతుంది ఇది. తెలుసా, శత్రువు ఇటు వచ్చాడు, ఇది వేగంగా పరిగెత్తే దాన్ని ఎవరు పట్టుకోలేరు. కానీ ఇది పరిగెత్తుకుంటా మళ్ళీ ఎటు వచ్చింది అంటే అది ఇప్పుడు శత్రువు ఎవరన్నా ముట్టుకోవాలంటే ఏం అవసరం, వచ్చి నుంచుంటే చాలు, అదే పరిగెత్తుకుంటే ఏడకొచ్చిద్ది. బ్రెయిన్ లేదు అంటే పోయి దేనిలో పడుతుంది, వెళ్ళి ప్రమాదంలో. నేటి దినాన మన జీవితాల్లో కూడా అంతే, వ్యర్థమైన పరుగు. అందుకే జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడు తెలుసా? వ్యర్థ సంచారాలు, దేవుడు లేకుండా, గమ్యం లేకుండా, తీరు తెన్నులు లేకుండా, జీవితానికి అర్థం తెలుసుకోకుండా, ప్రయాసతో భారంతో ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎక్కడికి నీ పరుగంటే నో ఆన్సర్. ఎందుకు పరిగెత్తుతున్నావో తెలియదు, దేనికి ప్రయాసపడుతున్నాడో తెలియదు కదా. ఉదయాన్నే చూడండి, మనుషులు ఎంత వేగంగా పరిగెత్తారో పనులు చేసుకోవడం కోసం. రకరకాల పరుగులు ఉన్నాయి, అవసరమే. కానీ నువ్వు చేయాల్సిన పరుగు నిజమే, నిత్యత్వానికి పరుగులు తీస్తున్నావు. ఆ నిత్యత్వానికి చేరుకునే లోపే నిత్యత్వము గురించి తెలియకుండా, అనగా గురి లేని పరుగు, వ్యర్థమైన పరుగు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, జ్ఞానైన సొలొమోను వ్యర్థ సంచారాలు చేశాను, మధ్యలో దేవుణ్ణి వదిలేశాను, దేవుడు లేకుండా ప్రయాణం చేశాను. నా ప్రయాణం ఎలా ఉందంటే ఒకడు గాలిని పట్టుకున్నట్టుగా ఉంది. కాబట్టి నా యొక్క ప్రయాణాలకి, నా వ్యర్థ సంచారాలకి విలువ. అవును, నేటి దినాన మానవుడు వ్యర్థ సంచారాలు చేస్తున్నాడు, వ్యర్థగా ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు లేని జీవితం, దేవుడు లేని ప్రయాణం గమ్యం చేరదు, ఎన్నడూ తీరానికి చేరదు. అయితే నేను జ్ఞాపకం చేస్తాను, పౌలు ఒక మాట అంటున్నాడు, నేను గురి చూడని వాణిలాగా నేను పరిగెత్తటం లేదు, గురి తెలుసు, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఫిలిప్పీలు 4 అధ్యాయాలలో వారి గురించి రాస్తున్నాడు. ఫిలిప్పీలు గురి యొద్దకు పరిగెత్తుతున్నారు. మనకొక గురి ఉంది, మనకొక గమ్యం ఉంది. యేసయ్యే మన గురి, యేసయ్యే మన గమ్యం కదా. ఈ నిప్పుకోడి ఏం చేస్తుందంట? గురి లేని పరుగు, ఎక్కడికో తెలియదు, వ్యర్థ సంచారాలు. ఎందుకు పరిగెత్తిద్దో తెలియదు, ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు, ఏ స్థలంలో ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా. 5వ విషయం, జ్ఞానము లేని నిప్పుకోడి. నిప్పుకోడికి జ్ఞానం లేదు. త్వరగా, నిప్పుకోడికి జ్ఞానము లేదు. అందుకే కదా ఏమంటున్నాడు, దేవుడంట దానిని జ్ఞానము లేని దానిగా చేశాడు. తెలుసా, అది ఎంత తెలివి తక్కువ తెలుసా? శత్రువు వచ్చాడు అనుకోండి, ఇక ఏం చేయాలో దీనికి దిక్కుతో అసలు. శత్రువులు వచ్చేసారు చుట్టూ, ఇది పరిగెత్తగలదు, వాటి నుంచి తప్పుకోగలదు. ఇది ఏం చేసిద్దంటే గుంట తీసి ఈ తలని గుంటలో పెట్టి దాన్ని మట్టేసుకుని ఉంటుంది. అంటే తల వరకు దాచుకొని అమ్మయ్యా నేను దాక్కున్నాను అంటది. శరీరం అంత ఏడ ఉంది చూడండి, ఎంత హాయిగా కప్పుకొని ఉందో. అందుకే నిజంగా యోబు ఎలా రాశాడు, నిప్పుకొడికి ఏమి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. చూసారా, నాకు ఇది చదువుతున్నప్పుడు అది ఎంత వాస్తవం తెలియదు, కానీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు ఏంటి, కళ్ళు మూసుకుంటే అర్థమైంది, నన్ను ఎవరు ఎందుకు చూడరు కదా. ఇప్పుడు ఇదివరకు పిల్లులు ఎక్కువ ఉండేవి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైతే ఫ్రిడ్జ్లు ఎక్కువ వచ్చినాయో, నువ్వున్న కొంచెం మిగిలిన పాలు
ఆ ఫ్రిడ్జ్లో పెట్టి లోన పెట్ట పాపం పిల్లులు ఇళ్ళకి వచ్చి ఎట్ట తిట్టుకుంటున్నాయో. ఎందుకు? ఇదివరకు పాపం మనం గిన్నెలో పెడితే వచ్చి ప్రశాంతంగా తాగి వెళ్ళిపోయాయి. పిల్లుల సంఖ్య తగ్గిపోతుందమ్మా. పిల్లుల సంఖ్య లేదు చాలా వరకు. పిల్లులు గమనించారు, ఇదివరకు పిల్లులు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఒక ఇంట్లో 4-5 పిల్లులు ఉండేవి. మీ ఇంట్లో ఒక పిల్లు అని ఉందా? ఎందుకు? ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత పిల్లులు ఎందుకు ఉంటాయి? కాబట్టి నేను మీ సందేశం ఏంటంటే, కొంచెం పాలు బయట పెట్టండి. మరి జంతువులు కూడా ప్రేమించాలి, మనం ప్రేమించాల్సిందే. కొన్ని జంతువులను ఉండకపోతే ఎలాగా? పిల్లుల గురించి బైబిల్ కూడా ఉంది, పిల్లి గురించి ఉంది. పిల్లుల్ని ప్రేమించకపోతే ఎలాగ చెప్పండి? జంతువులను కూడా మనం ప్రేమించకపోతే ఎలాగా? అవన్నీ భూమి మీద సమతా స్థితిని ఉంచడానికి, సమతుల్యత, పర్యావరణాన్ని సంరక్షించడానికి దేవుడి చేత సృష్టించబడిన ప్రతి జంతువును కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక మాట సందర్భంలో జ్ఞాపకం. కాబట్టి ఇదేం చేసింది తెలుసా? తల వరకు దాచుకొని నేను క్షేమంగా ఉన్నాను అంటది. డేంజర్ అరైస్ బరీస్ హర్ హెడ్ ఇన్ ద సోయిల్ అండ్ అస్యూమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. గుంట తీసి తలబెట్టుకొని అమ్మయ్య వచ్చినోడు శత్రువు పోతాడు అనుకుంటుంది. ఎడగపోతాడు? ప్రమాదం ఉందని తెలుసు, ప్రమాదాన్ని పసిగట్టడం తెలియదు, ప్రమాదానికి దూరంగా తెలియదు. ఎందుకంటే దీనికి జ్ఞానము లేదు. హోషేయ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. జ్ఞానం లేనివాడా ఇక్కడికి ఎక్కిరా. జ్ఞానం లేకపోతే ఎలాగా? నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి లోకమును విడిచిపెట్టి, ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టి ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తికి జ్ఞానం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. అందుకే ఇది ఈ ప్రాముఖ్యమైన సమయంలో దానికి జ్ఞానం లేకపోబట్టే అది ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. వాస్తవంగా పరిగెత్తాలి, అది దూరంగా వెళ్ళిపోవాలి. అది పరిగెత్తితే, నేను చెప్పాను కదా, చిరుత పులి కూడా దాన్ని చేయలేదు. కానీ అది పరిగెత్తగలదు, దాని దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ అదేం చేసింది? తల వరకు దాచుకుంటే చాలు అనుకుంది, ప్రాణాన్ని పోగొట్టుకుంది. దెన్ ఆరో ప్రాముఖ్యమైన విషయం, అన్నిటినీ భక్షించి ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ఆస్ట్రిచ్. అన్నిటినీ భక్షించి, ఇంతకేం తింటుంది? ఏం తినాలో దానికే తెలియదు. కొన్ని జాతులు కొన్ని తింటాయి కదా. ఇప్పుడు సింహం ఉందంటే మాంసమే తింటుంది కదా. కుందేలు, పాండాస్ ఉన్నాయంటే అవి శాకాహారాన్ని తింటాయి. ఒంటెలు ఉన్నాయంటే అవి శాకాహారాన్ని తింటాయి కదా. ఇంకా చూడండి, కోతులు, ఇవన్నీ మనకి ఏ పక్షి ఏవి తింటాయో తెలుసు. జిరాఫీ ఉంది కదా, అంత పెద్దది జిరాఫీ, అది కూడా ఆకుకూరలే తింటుంది, పండ్లే తింటుంది. కానీ ఈ ఆస్ట్రిచ్ ఏం తింటుంది? దాన్ని అడిగారు అనుకో, నువ్వేమేం తింటావని, మన బ్యాచ్ ఏదైనా పర్వాలా, ఏమ్మా ఏదైనా పర్వాలేదండి తెలుసా. అదంట ఇటీవల కాలంలో పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు, రానున్న కాలంలో ఇవి చాలా చచ్చిపోతాయి. ఎందుకంటే అవన్నీ తింటాయి అంట. చివరికి ప్లాస్టిక్ డబ్బాలు కూడా వదలట్లేదంట. అది తినాలి తినకూడదన్న సంగతి తెలియదు. అవి అన్నీ తిని అర్ధంతరంగా చచ్చిపోతున్నాయి. దాదాపు 40 నుంచి 70 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి ఈ జంతువులు. కానీ 5-6 ఏళ్లకే చచ్చిపోతున్నాయి అంటే ఆస్ట్రిచ్. ఎందుకో తెలుసా? అవి ప్లాస్టిక్ తింటున్నాయి. ఇవి తినాలి అవి తినకూడదు అనే ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మనలాగా దీనికి ఒక్క కడుపే ఉండదు, జీర్ణాశయం ఉండదు. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కాబట్టి ఆ 3 ఏదో పెట్టేయాలి. కప్పలు, పురుగులు, గడ్డి, చెత్త, చెదారం, ప్లాస్టిక్ మొత్తం. మనం అండి, దేవుడు ఒక డైట్ మనకిచ్చాడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు ఏం తినాలో చెప్పాడు, తర్వాత ఏం తినకూడదో చెప్పాడు. కానీ మనం లిస్టు కలుపుతాం. ఏ లిస్టు? తినచ్చు తినకూడదు. జాగ్రత్త, నువ్వు ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో చెప్పాడు. అసలు లేవియా కాండంలో మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు ఎంత చక్కగా రాశాడు. ఏ చేపలు తినాలో చెప్పాడు, ఏ మాంసం తినాలో చెప్పాడు, ఏ కూరగాయలు తినాలో చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. ఇంకొక విషయం, అసలు ఫ్యాట్ తినద్దని నీకు ఈరోజు తెలిసింది. మోషేకి ఎప్పుడో రాశాడు దేవుడు, కొవ్వు ఉన్న ఏ తినద్దు, కొవ్వున్న జంతువులను దేవుడు పక్కకు నెట్టేశాడు. ఫ్యాట్ నిన్నేం చేస్తుందంటే, దట్ ఫ్యాట్ కిల్ యూ. ఆ కొవ్వు మనల్ని ఏం చేస్తుంది? నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మొన్న ఒక వ్యక్తి వచ్చి బాగాలేదంటే నేను కొలెస్ట్రాల్ టెస్ట్ చేయిస్తే ఉండాల్సింది 2 చెయ్యి అంటే ఆయన కొంచెం భయపడ్డట్టున్నాడు. ఇంతుంది నీకు, ఆ టెస్ట్ చేసేవాడే చెప్పాడు, బాబో ఇంతుంది, నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు చెప్తాడు. నేను చెప్పా, ఉదయము గంజి తాగు,
10:30కి 2 మ్యారీగోల్డ్ బిస్కెట్లు, మధ్యాహ్నం 75 గ్రాముల అన్నం, రసం, సాయంత్రం అప్పడం అంతా ఒక చపాతీ చేసుకుని ఎక్కువ కూర తినగానే షాక్లోకి వెళ్ళిపోయాడు. అవి తిని బతకగలనా అంటున్నాడు. ఆయన ఆలోచన చూడండి ఏంటి, చివరికి నువ్వు బ్రతకాలంటే చేయాల్సిందే, నువ్వు ఊరికి కొంచెమే తినాలి అని అంటాడు. వెళ్తా వెళ్తా సాయంత్రం ఆ చపాతీలోకి స్కిన్లెస్ చికెన్ ఏమైనా నేర్చుకోవచ్చా అంటున్నాడు. ఏంటి బుద్ధి ఉందా ఆయనకు? అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నాకు అనిపించింది, అబ్బో ఈడు ఒక పెద్ద నిప్పుకోడి. అవును, పెద్ద నిప్పుకోడిలే. వద్దన్నప్పుడు ఎందుకు తింటావు? అది ఇక దానికి అర్థం కాలేదు. ప్లాస్టిక్ తింటుంది, డబ్బాలు తింటుంది, నువ్వెందుకు తింటున్నావు? ఆరోగ్యం పాడైపోయినా, ఆరోగ్యం కుషించుకుపోయినా, శరీరం ఛిద్రమైనా తినొద్దన్నా ఎందుకు తింటావు? ఎంత చక్కని అసలు దేవుని డైట్ ప్లాన్లో దేవుడు మనకేమిచ్చాడంటే, అసలు మనిషి పాపం చేయకముందు మన డైట్ ప్లాన్ అంతా వెజిటేరియనే. అసలు ఆదామవ్వలకి దేవుడు ఆకుకూరలు ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు, వాటిల్లోని ఆరోగ్యం ఉంది. ఔషధాలు ఇచ్చే మొక్కలు ఉన్నాయి, నీ శరీరానికి కావలసిన పోషకాలు అందించే ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిని తిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. కానీ ఎప్పుడైతే లోకంలో ఒక పాపం ప్రవేశించిందో, పాపము ద్వారా మనిషి ఛిద్రం అయ్యాడు, పాపము ద్వారా మనిషి వ్యక్తిత్వం మారిపోయింది, పాపము ద్వారా మనిషి దారితిన్నులు మారిపోయి మనిషి మాంసాహారంలో అడుగు పెట్టాడు. ఎందుకంటే ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆకుకూరలు, అందుకే దేవుడు మర్చిపోకుండా మళ్ళీ బబులోని చెరకెళ్ళిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు 10 రోజులు మా కూరగాయలు అన్నారు వాళ్ళు. కాబట్టి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు దేహాన్ని కాపాడుకోవాలి. ఆస్ట్రిచ్ అనవసరమైన తిని అవి తన దేహాన్ని పాడు చేసుకొని అది అర్ధంతరంగా చనిపోతుంది. కాబట్టి అది అన్నిటినీ భక్షించకూడదు. మనం ఏదైతే తినాలో ఆలోచించండి. ఒక్క మాట నేను ఆత్మీయ సంబంధంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎలీషా అతడు కరువు దినాల్లో అతడు గిల్గాలు ప్రాంతంలో అతడు ఒక బైబిల్ కాలేజీని పెట్టాడు. ఏలియా తర్వాత ఎలీషా సేవకు వచ్చిన తర్వాత కరువు ఉంది, 12 పిలిచి అన్నాడు వంట తయారు చేయి అన్నప్పుడు ఆ శిష్యుల్లో ఒకడు వెళ్ళి పొలానికి వెళ్ళి అక్కడున్న ఆకుకూరలో చాలా కోసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, గుణమెరగక ఆకుకూరలు కోసుకుని ఒళ్ళో పోసుకున్నాడు. ఇది కూరకు పనికొస్తుందా? తినడానికి పనికొస్తుందా? దీనివల్ల ఆరోగ్యం ఉంటుందా లేదా అని ఆలోచించకుండా చాలా కోసుకొని ఒళ్ళో పోసుకొని వచ్చి పొయ్యి మీద పెట్టి కూర వండేశాడు. దాన్ని కూర వండిన తర్వాత టేస్ట్ చేసినప్పుడు అది విషం ఉంది. అందులో శిష్యుడు పెద్దగా అరుస్తున్నాడు, దైవజనుడా కొండలో ఏముంది? ఈరోజు నేటి దినానికి కూడా వాక్యం ఆత్మీయ సంబంధంగా మనం ఆలోచిస్తే, వాక్యం బైబిల్ ఏదైతే చెప్తుందో, పరిశుద్ధాత్ముడు ఏదైతే బోధిస్తున్నాడో, ఆరోగ్యకరమైన బోధ ఏదైతే నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళుతుందో, ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. కానీ వాక్యము కాకుండా, దేవుడు చెప్పిన సువార్త కాకుండా, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఈ సువార్త నేను చెప్పిన సువార్త, నేను చెప్పిన యేసు క్రీస్తుని గురించిన సువార్త ఒకవేళ మార్చి నేను చెప్పిన, పరలోకము నుండి దూత దిగొచ్చి చెప్పిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఎన్ని దినాన ఎన్ని బోధలు అయిపోయినాయండి. ఒకడేమో నాది కరెక్ట్ అంటాడు, ఇంకొకటేమో నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు. వాక్యాన్ని పక్కనే పెట్టేశాడు. నేటి దినాన వాక్యం చెప్పడం మానేసి అనవసరమైన డిబేట్లు, అనవసరంగా హిందువులు రెచ్చగొట్టే ప్రసంగాలు. దేనికి ఇవన్నీ? నువ్వు ఇచ్చే సవాళ్ళు వల్ల, నువ్వు ఇచ్చే దాని వల్ల ఒక్కడన్నా మారాడా? దేవుడు డిబేట్లు పెట్టమల్లా, క్రీస్తు ప్రేమను ప్రకటించమన్నాడు. ప్రేమతో సాధిస్తాం, కానీ పగతో దేన్ని, శత్రుత్వంతో దేన్ని సాధించలేం. యేసయ్య ప్రేమతో జయించాడు కదా. కత్తి పెట్టి మలుకు చెవిని తెగ్గొట్టాడు పేతురు. యేసయ్యను బంధించడానికి వెళ్ళిన శిష్యుల్లో కత్తి తీసేయటం, చెవి తెగిపోయింది. ప్రభు అన్నాడు, నీ కత్తి దానిలో పెట్టు అని ఆ చెవి అంటించేశాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, పిలాతుతో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్తున్నాడు, నీ రాజ్యం ఏమిటి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నా రాజ్యం ఇలాంటి రాజ్యం కాదు, నువ్వు అనుకున్న రాజ్యం కాదు. అంటే నా రాజ్యంలో కత్తులు కర్రలే ఉండవు, సవాళ్ళు ఉండవు, ప్రస్తావాళ్ళు ఉండవు. నా రాజ్యం ప్రేమతో కూడిన రాజ్యం. అది మనుషులకు కనిపించదు, మనుషుల హృదయాల్లో స్థాపించే సామ్రాజ్యం. అది ఈ రాజ్యం కావాలి, ఆ రాజ్యం కొరకు ప్రయాసపడాలి. అందుకే గుణమెరగక, అప్పుడు మనందరూ తెలుసు, ఎలీషా ఏం చేశాడు, పిండిని దానిలో వేసినప్పుడు ఆ పిండి ఆ విషయాన్ని తీసేసింది. కాబట్టి ఆ పిండి, ఆ గోధుమ పిండి, యేసయ్య మనలో ఉన్న విషయాన్ని ఆయన తీసివేయడానికి ఆయన గొప్ప దేవుడు. నెక్స్ట్, ముందు చూపు లేకపోవుట, అశ్రద్ధ, నిర్లక్ష్యం, నిప్పుకోడి నైజం. నిప్పుకోడికి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. దానికి ముందు చూపు లేదు, అశ్రద్ధ, నిర్లక్ష్యం, దానికంట నిప్పుకోడి నైజం. గమనించారా? 7వ విషయం, ముందు చూపు లేదు,
అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఈ 3 నిప్పుకోడి నైజం. తెలుసా? దానికంటే ముందు చూపు లేదు, భవిష్యత్తు గురించి సిద్ధపాటు లేదు, అశ్రద్ధ, జీవితం గురించి దానికి శ్రద్ధ లేదు, 3 నిర్లక్ష్యం, ఏముందలే డోంట్ కేర్ అని. ఈ 3 నిప్పుకోడి నైజం. నిజంగా ఈ 3 మన జీవితంలో కూడా ముందు చూపు లేకపోవడం, అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఒక ధనవంతుడు స్టోరీ గుర్తొస్తా ఉంది మనకి. విస్తారంగా పండింది. వాడు అనుకున్నాడు వాడికి ముందు చూపు లేదు, జీవితం ఏళ్ళ అశ్రద్ధ, ఏముందలే దేవుడు నిర్లక్ష్యం చేశాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఆ రాత్రి ఏమయ్యాడు? వాడు చచ్చిపోయాడు. భవిష్యత్తు గురించి సిద్ధపాటు లేదు, నిత్యత్వం అంటే తెలియదు, దేవుడు ఉన్నాడని, దేవుడికి భయపడాలని, దేవునికి లోబడాలని, ఈ శరీరము దేవుడిచ్చిన బహుమానమని వాడికి ఎంత మాత్రం వివేచన లేదు. అందుకే వాడు ఆ రాత్రి చచ్చిపోయాడు. నేను ఒక మాట చెప్పనా, ఇంత పెద్ద నిప్పుకోడి కంట ముందు చూపు లేదు, నిర్లక్ష్యం, అశ్రద్ధ, కానీ చిన్న చీమలకి చూసారా జ్ఞానం ఉంది. అందుకే దానికి జ్ఞానం లేదు కాబట్టి ముందు చూపు లేదు, దానికి జ్ఞానం లేదు కాబట్టి అశ్రద్ధ, దానికి జ్ఞానం లేదు కాబట్టి నిర్లక్ష్యం. కానీ చీమలకేముంది? అందుకే భవిష్యత్తును గురించిన సిద్ధపాటు. అందుకే సోమరి, నేనంటాను సోమరి దగ్గర మనమే కాబట్టి నిప్పుకోళ్ళారా ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము. బాబు ఇదేమో ఇంత పెద్దది, ఎంత పెద్దది, 8 అడుగులున్నా, దాదాపు 7.5-8 అడుగులున్నా నిప్పుకోడంట. ఎక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి? చీమల దగ్గరికి వెళ్ళి. చీమలు ఎట్టుంటాయి బాబోయ్, అసలు ఆలోచించండి ఒకసారి. దేవుడు జ్ఞానం కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఈ 3 అవసరం. భవిష్యత్తు గురించి సిద్ధపాటు, దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు భవిష్యత్తు గురించి సిద్ధపాటు. 8 తన కష్టము వ్యర్థమైపోయినను చింతలేని నిప్పుకోడి. మాట రాసుకోండి. 8 తన కష్టము వ్యర్థమైపోయినను చింతలేని నిప్పుకోడి. నిజమే, అది గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లు గురించి పట్టించుకోదు, ఇసుకలో పెట్టేస్తుంది, ఇసుకలో పెట్టి తొక్కేపిస్తుంది వాటిల్ని. అరే జంతువులు ఉన్నాయి, ఈ నిప్పుకోడిని తొక్కేస్తాయి అని నిప్పుకోడి తన గుడ్డుల గురించి ఏమాత్రం చింత లేకుండా వదిలేస్తుందంట. కానీ కోడి అట్ట కాదు, మిగతా జంతువులు అట్ట కాదు. వాటికి ఒక శ్రేష్టమైన భద్రత అయిన స్థలాన్ని సిద్ధం చేసి ఆ నిప్పుకోడి గుడ్లను పొదగబెట్టదు, కనీసం వాటికి రక్షణ ఇవ్వదు, వదిలేసిద్ది వాటిని కదా. మీకు ఒక విషయం తెలుసా? 100 గుడ్లు కానీ నిప్పుకోడి పెడితే, ఒక నిప్పుకోడి దాదాపు 40 నుంచి 45 గుడ్లు పెడుతుందంట ఒక నిప్పుకోడి. కొన్ని ఎక్కువ కాలం బ్రతికితే 100 గుడ్లలాగా పెడుతుంది నిప్పుకోడి. ఇప్పుడు నిప్పుకోడి చెప్పాను కదా, ఒక నిప్పుకోడి ఎంత పెద్దదంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, పెద్దది. ఆ నిప్పుకోడి చేతిలో ఒక చిన్న గుడ్డు మీరు చూడండి, మన కోడిగుడ్డు ఉంది కదా, ఎగ్, అది 25 కలిపితే అంత పెద్దది. అంత పెద్ద గుడ్డు నిర్లక్ష్యం. 100 గుడ్లు కానీ పెడితే అందులో పిల్లలై బయటకు వచ్చేది 15, మిగతా 85 ఏమైనా త్రొక్కివేయబడ్డాయి, శత్రువులు తొక్కేసినాయి. ఈ నిప్పుకోడే తన కాళ్ళతో ఏం చేస్తుందో తెలుసా? వీటిని తొక్కేస్తుంది. ఎందుకు? దాని జ్ఞానం లేదు. గమనించారా? కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాటిని తొక్కేయడం మాత్రమే కాదు, నా కష్టం అంతా వ్యర్థమైపోయిద్ది అనే చింత దానికి. నేను ఒక మాట చెప్పిన, మనం కూడా చాలాసార్లు అన్నీ సంపాదించుకుంటాం, అన్నీ భద్రం చేసుకుంటాం, కానీ నిత్య జీవం కొరకు మనకు చింత లేదు కదా. మనం చాలా కష్టపడతాం, ప్రయాసపడి అన్ని పోగు చేసుకుంటాం. అందుకే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అవును కదా. ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తును సంపాదించుకోకపోతే ఏంటి? నీ ప్రయాస వ్యర్థం అయిపోద్ది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తుతో ఉండండి, క్రీస్తుతో కలిసి ఉండండి కదా. అశ్రద్ధగా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. అవును, తన కష్టము వ్యర్థమైపోతే నీవింత చేసి భూలోకంలో ఇంత ఘనంగా బ్రతికి, భూలోకంలో ఇంత ప్రయాసపడి నిత్య జీవం కొరకు, పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే నీ ప్రయాసంతా వ్యర్థమే కదా. నువ్వు సంపాదించింది ఏది నువ్వు తీసుకురావు కదా. మరి ఏమైనట్టు నీ జీవితంలో? ఇప్పటిదాకా సంపాదించింది ఏమైంది ఆలోచించండి. 9 తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యము చూపు నిప్పుకోడి. యోబదే చెప్తున్నాడు, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యము చూపు నిప్పుకోడి. గమనించారా? ఏంటంట? తన పిల్లల్ని తనవి కానట్టు. అట్లా ఎవరైనా చేస్తారా? కోడి చూడండి, తన పిల్లల కొరకు అవసరం అయితే ఏమైద్ది? కోడి ఏమైద్ది చెప్పండి? చచ్చిపోద్ది కదా. కోడి అవసరమైతే తన పిల్లల కొరకు చచ్చిపోవడానికి సిద్ధం, కానీ నిప్పుకోడి వదిలేసిద్ది ఆ పిల్లల్ని. మీకు చిన్నప్పుడు ఈ స్టోరీ చెప్పుంటారు, తెలుగు వాచుకున్నాను అనుకుంటా, కామధేనువు కథ గుర్తుందా? ఏమా, ఒక ఆవు దూడ
కదా. ఆవు దూడ అది అడవికి వెళ్ళినప్పుడు ఒక సింహం దాన్ని పట్టుకొని కథ గుర్తొస్తుందా? ఎప్పుడు కథ, ఊరికే స్టోరీ గుర్తొస్తుందని చెప్పాను నేను. ఏమవుద్ది, దాన్ని పట్టుకోగానే అది ఏడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఒక బిడ్డ ఉంది లేక పుట్టింది. అది పాల కోసం ఎదురు చూస్తుంది. అది నేను లేకపోతే దిక్కులేని అయిపోద్దని ఏడ్చింది ఆ సింహం జాలిపడి దీన్ని పరీక్ష పెట్టడానికి ఏడవద్దు, పోయి పాలు ఇచ్చి వస్తావా, నిజంగా వస్తావా, నిజంగా వస్తావా, వెళ్ళి పాలు ఇచ్చిరా పో. సంతోషంగా చివరిసారి బిడ్డను చూసుకొని కదా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ పాలు అయినప్పుడు మనందరూ తెలుసు కదా, అప్పుడు మన తెలుగు మాస్టర్ గారు ఫుల్ డ్రామా చేసి మనకి ఏడిపిస్తాడు. అప్పుడు గుర్తున్నా, అది నీతి పాఠాలు చెప్తుంది. అది ఏమని, జాగ్రత్తగా ఉండు, పద్ధతిగా ఉండు, బుద్ధి కలిగి ఉండు, ఎవరి జోలికి వెళ్ళొద్దు. ఇవన్నీ మనకి అది నీతి ఏంటంటే అలాగ మనం ఉండాలని కదా. నీతిగా ఉండు, బ్రతుకు, ఎవరిని ఆశించద్దు, పద్ధతిగా బ్రతుకు అని బిడ్డకి చెప్పి నేను మళ్ళీ నీకు కనిపించిన జాగ్రత్తగా కడుపు నిండా పాలిచ్చి ఎడకెళ్ళిద్ది. అప్పుడు దాని యొక్క నమ్మకత్వాన్ని చూసి సింహం వద్దు, తిరిగి నీ బిడ్డ. ఎందుకంటే బిడ్డ కోసం తల్లి యొక్క ఆరాటం చూడండి. ఆ కామధేనువు కథలో ఆ స్టోరీని ఇందిరాగాంధీ కన్నీళ్లు గార్చంట ఆమె పార్టీకి ఆ పేరు పెట్టుకుంది. ఏ పేరు? అస్తం గుర్తుకు ముందు ఇంకొకటి ఉంది తెలుసా మీకు, ఆవు. ఏమనుకుంటున్నారు అది ఆవు దూడంటే? ఇదే స్టోరీ. ఈ స్టోరీ ఇందిరాగాంధీని కలిచివేసిందంట, అందుకే ఆవు దూడ. సచ్ ఎ లవ్ అండ్ కంపాషన్. ఈ ఆవుకి దూడకున్న ఒక రిలేషన్ బిట్వీన్ ఇక్కడ ఈ రెండింటి మధ్య లేదు. ఈ నిప్పు కోడి బిడ్డలను వదిలేసింది, అవసరమైతే పొడి చంపి తొక్కి పడేసిందంట. ఏమా నేటి దినాన కూడా అంటాడు. లుక్ ఇక్కడ విలాప వాక్యాల్లో ఏమంటున్నాడో చూడండి. 4వ అధ్యాయం ఇర్మియా ఏమంటున్నాడండి? విలాప వాక్యాలు 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నేను చివరి వచనం చదువుతున్నాను. 3వ వచనం చూడండి. నక్కలైనను తీశారా? విలాప వాక్యాలు తీశారమ్మా? ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది. విలాప వాక్యాలు 3వ వచనం. నక్కలైనను చన్నిచ్చు తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్ర పక్షుల వలె క్రూరురాలాయను. అబ్బా ఏంటంట, ఉష్ట్ర పక్షులు ఏంటాయి? ఆస్ట్రిచ్చులు, క్రూరులు. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిలి అంటుకున్ను, పసిపిల్లలు అన్నం అడుగుదురు కానీ ఎవరు వారికి పెట్టరు. నేటి దినాన అమ్మ ఎందుకు ఈ మాట అన్నాడంటే మనలో కూడా చాలామందివి బిడ్డల ఎడల అటువంటి కాఠిన్యం చూపిస్తున్నాం. మీరంటారు మా బిడ్డల ఎడల మేమేం కాఠిన్యం చూపిస్తున్నాం? వారికి మంచిగా పెంచుతున్నాం, మంచి స్కూల్లో చేర్పించాం, మంచిగా వాళ్ళకి అన్ని చూస్తున్నాం, వారికి మంచి డ్రెస్. మా బిడ్డలకు ఏ కోదం అంటున్నాం, అదే కాఠిన్యం. క్రీస్తును వారికి చెప్పకపోవడమే, భక్తి నేర్పించకపోవడమే, బెత్తము వాడకపోవడమే, జ్ఞానమును అభ్యాసం చేయించకపోవడమే కాఠిన్యం. తెలుసా, చాలామంది బిడ్డలను చాలా ముద్దుగా చూస్తారు, నిజమే, చూడాల్సిందే. కానీ నువ్వు అలా చూడడం ద్వారా వాడిని చెడగొట్టేసినావు. నువ్వు అలా చూడడం ద్వారా వాడిని పాతాలకు పంపించేసావు. వాడిని అలా చూడడం ద్వారా దేవునికి వాడిని వ్యతిరేకం చేసేసావు. వాడు బాల్యంలో ఉన్నప్పుడే భక్తి నేర్పించు, బాల్యంలో ఉన్నప్పుడు విశ్వాసం నేర్పించు. బాల్యం ఉన్నప్పుడు అందుకే నీ బిడ్డలను శిక్షించుట మానుకోవద్దు. ఎందుకో తెలుసా? వాడిని శిక్షిస్తే ప్రభుకు దగ్గర అవుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు తన తండ్రికి సంతోషాన్ని తీసుకొస్తాడు. అవును, నీ కుమారుడు నువ్వు శిక్షించిన ఎలా తల్లిదండ్రులు ఈ పని చేయాలి, భక్తి నేర్పించాలి. మీకు ఒక విషయం తెలుసా? పసిపిల్లలు అన్నం అడుగుదురు కానీ వారికి ఆహారం ఎవరు? ఏంటి అన్నం? వాక్యం చెప్పాలి వాళ్ళకి. చిన్నపిల్లలు దేవుని వాక్యం తెలియదు వాళ్ళకి. తల్లిదండ్రులు దేవుని వాక్యం చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా కాఠిన్యం చూయిస్తున్నావు అన్నట్టు. తన బిడ్డలకు దుర్మార్గత నేర్పింది, తన బిడ్డలకు కఠినత్వం నేర్పింది ఇశ్రాయేలీలు. మనందరికీ తెలుసు, ఆమె అతల్య అనే ఒక స్త్రీ, యెజెబెలు కుమార్తె, తల్లికి మించిన కూతురు అతల్య. బిడ్డలకేమి నేర్పింది? దుర్మార్గత, కఠినురాలామ. ప్రపంచ చరిత్రలో తెలుసు కఠినులు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో గిద్యోను కొడుకు అబీమెలెకు అని ఒకడు ఉన్నాడు, వాడు బహు కఠినుడు. నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనమండి కఠినులుగా ఉండకండి. బిడ్డలకు వాక్యం నేర్పండి, బిడ్డలకు భోజనం పెట్టండి, దేవుని యొక్క వాక్యం. తెలుసా, యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసయ్య ఇంటికి వెళ్ళి యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు యాయిరికి స్ట్రిక్ట్గా ఒక మాట చెప్పాడు, ఈ బిడ్డకి ఏం పెట్టు? ఆహారం పెట్టు. బిడ్డ ఆహారం లేక చచ్చిపోయింది. ఆహారం అంటే మామూలు ఆహారం కాదు, దేవుని యొక్క వాక్యం. చివరిగా నేను ఒక మాట చెప్తాను. పరిస్థితులు చేజారిన తర్వాత బహుగా విలపించే నిప్పుకోడి. మీకా గ్రంథం 1వ అధ్యాయం
8వ వచనం. పరిస్థితులు విషమించిన తర్వాత బహుగా విలపించు. యోనా గ్రంథం తర్వాత ఉంటుంది మీకా గ్రంథం, నహూము గ్రంథానికి తర్వాత. అబ్బో 2 కష్టమే తీయటం. అందుకే నేనమ్మా 66 పుస్తకాలు మీరు ఎంత శ్రద్ధగా ఎక్కడే ఉందో మీరు అంత జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ బాధ ఉండదు మీకు. మీరు ఎంత కష్టపడచ్చు, 1 గంట కష్టపడితే 66 పుస్తకాలు వస్తాయి. దయచేసి మీరు 66 పుస్తకాలు చదువుకోండి. మీకా గ్రంథం దొరికిందా? 764 పేజీ 8వ వచనం చూడండి. దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు, ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరులో నక్కలు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగుచున్నాను. ఏంటంటే నిప్పుకోడి ఏం చేస్తుంది? ఎప్పుడు మూలిగిద్దో తెలుసా? తన బిడ్డలు చచ్చిపోయిన తర్వాత, తన కష్టపడి పెట్టిందే గుడ్లు తొక్కబడిన తర్వాత శత్రువు దగ్గరికి వచ్చి దాన్ని చంపుతున్నప్పుడు అదేంటంట, పరిస్థితుల్లో చేజారినప్పుడు ఏం చేసిద్ది? బహుగా ఏడ్చిద్ది. ఏం ప్రయోజనం? అవకాశాలు ఉన్నప్పుడు, తలుపులు తెరుచుకున్నప్పుడు నువ్వు చక్క చేసుకోవాలి. దీపం ఉండగా ఇల్లు కదా. ఈ నిప్పుకోడి చూసారా? అంత అయిపోయిన తర్వాత అయ్యో ఏడ్చేం ప్రయోజనం? మూలిగేం ప్రయోజనం? బహుగా విలపించేం ప్రయోజనం లేదు. అంత అయిపోయిన తర్వాత ఏశావు ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, ఒక్కటైనా లేదా అంటే నో, ఒక్కటి కూడా లేదా. ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న, నాకు ఒక్కటైనా ఇవ్వవా? లేదు, ఒక్కటి లేదు. అవకాశాలు అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తున్నాడు. అవకాశం పోయిన తర్వాత ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉండి ఏడుస్తున్నాడు, అయ్యో అబ్రహాం, నో మోర్ ఛాన్స్, చచ్చిపోతున్నాను, వేదన చెందుతున్నాను, అవకాశాలు లేవు. చేజారిపోయిన తర్వాత నిప్పుకోడి కూడా అంత ఏడుస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం? అంత అయిపోయిన తర్వాత ప్రలాపిస్తే ఏం ప్రయోజనం? అంత అయిపోయిన తర్వాత విలపిస్తే ఏం ప్రయోజనం? నో మోర్ ఛాన్స్. అప్పటికి అయిపోయింది సమయం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఇంకా సమయం ఉంది. నువ్వు మారడానికి సమయం ఉంది. జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి సమయం ఉంది. ఇంకా పరిస్థితులు మారకముందే, పరిస్థితులు చేజారకముందే ఇట్స్ రైట్ టైం. దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి సమయం. ఇక మీరు జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. జ్ఞానాన్ని రమ్మంటున్నాడు. జ్ఞానము లేనివాడా ఇక్కడికి ఎక్కిరా. మీలో ఎవరు ఆస్ట్రిచ్ లాగా ఉండకండి. ఆస్ట్రిచ్ ప్రాణాన్ని పోగొట్టుకోకముందు ఏడుస్తుంది, అయ్యో నా ప్రాణం పోతుంది అని. నేనేం చేయాలి? నా బిడ్డలందరూ పోయారు, నేనేం చేయాలి? ప్రయాసపడి నేను అంత కష్టపడి నా గుడ్లు స్వాస్థ్యం నా కాళ్ళతో నేనే తొక్కేశాను. ఏడ్చేం ప్రయోజనం? గుడ్లు పోయాయి, బిడ్డలు చచ్చిపోయాయి. శత్రువులు దీన్ని కొరుకుతున్నప్పుడు, శత్రువులు దీన్ని చంపుతున్నప్పుడు ఇది ప్రలాపించి ఏడుస్తుంది, అయ్యో సమయం ఉండగా నేను ఎలా చక్కబెట్టుకోలేదు నా జీవితాన్ని, సమయం ఉండగా నా జీవితాన్ని ఎలా బాగు చేసుకోలేదు, సమయం ఉండగా నా బిడ్డల్ని ఎలా చక్కబెట్టుకోలేదు, సమయం ఉండగా నా గుడ్లు నేను ఎలా కాపాడుకోలేదు, వాటిల్ని గడ్డిలో వాటిల్ని ఇసుకలో వదిలేశాను. సమయం అయిపోయింది, అవకాశం అయిపోయింది. పరిస్థితుల్లో చేజారిన తర్వాత నిప్పుకోడి ప్రలాపిస్తుంది. ఈరోజు సమయం పోకముందే, కాలం నీ చేతుల్లో ఉన్నప్పుడే, నీ బలం ఇంకా నీతో ఉన్నప్పుడే నీ ప్రాణం పోగుపుందే. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇంకా పోకముందే రైట్ టైం. రండి ప్రభు దగ్గరికి, ప్రభుతో కనెక్ట్ అవ్వండి. ఆయన జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.